బడ్జెట్పై చర్చా కార్యక్రమానికి తిరిగి స్వాగతం. చందు సంవత్సరం గారు, దాదాపుగా 2,26,000 కోట్ల రూపాయల బడ్జెట్ను యనమల రామకృష్ణ గారు ప్రవేశపెట్టారు. అంటే ప్రధానంగా 65,000 కోట్ల రూపాయలని సంక్షేమానికే కేటాయించినటువంటి పరిస్థితి. మొత్తంగా ఎట్లా చూస్తారు మీరు ఈ బడ్జెట్? ముందుగా 11వసారి బడ్జెట్ ప్రవేశపెట్టినందుకు, మన అమరావతిలో 3వసారి బడ్జెట్ పెట్టే అవకాశం వచ్చినందుకు యనమల రామకృష్ణ గారిని అభినందిస్తూ, ఇది చాలా బ్యాలెన్స్డ్ బడ్జెట్గాను ఉంది, చాలా కాంప్రహెన్సివ్గాను ఉంది అనేది నా అభిప్రాయం అండి. మనకి సీఎం గారు ఈ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ అభివృద్ధిని సమాన భాగాల్లో లేదా ఈక్వల్ ఇంపార్టెన్స్ తోటి తీసుకెళ్లాలనేది ధ్యేయంగా పెట్టుకున్న తర్వాత మనకు పెరుగుతున్న ఆదాయ వనరుల్ని ఒక భాగాన్ని సంక్షేమానికి కూడా కేటాయిస్తూ, సంక్షేమ రంగంలో కూడా ఒక రకంగా ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా ఆ సంక్షేమానికి మనం భోజనం అలాంటి కనీస అవసరాలు వదిలేస్తే మనం వాళ్ళకి ఇస్తున్నటువంటి ప్రతి స్కీము కూడా వాళ్ళల్లో ప్రొడక్టివిటీ పెంచడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి దాన్ని కూడా ఇన్వెస్ట్మెంట్గానే భావిస్తూ వాళ్ళు ఆ చేసిన ఎక్సర్సైజ్ని మనం అభినందించాలని నేను అనుకుంటున్నాను. సంక్షేమానికి 60,000 కోట్లు ఇవ్వటం ఎందుకు ఇచ్చారు అంటే, అన్ని వర్గాల ప్రజలకి, ఎడ్యుకేషన్కి, వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్కి, వాళ్ళ సాధికారతకి పనికొచ్చే విధంగా వాటిని కేటాయించడం జరిగింది. ఉదాహరణకి మనం ఎప్పుడూ ఎక్కడా వినలేదు, ఆటో డ్రైవర్స్కి వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ కోసం ప్రత్యేకంగా ఒక కార్పొరేషన్ పెడుతూ 300 crores శాంక్షన్ చేశారు, అలాట్ చేశారు. ఐ థింక్ దట్ ఈజ్ లాడబుల్. ఇలాంటి విషయాల్ని, వినూత్నమైన విషయాల్ని, ఆలోచనల్ని మనం అభినందించాలి. అలాగే రైతాంగం విషయంలో కానివ్వండి, మహిళల విషయంలో కానివ్వండి, ఎడ్యుకేషన్ సెక్టర్ కానివ్వండి, బోత్ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్ అండ్ సెకండరీ ఎడ్యుకేషన్, వీటన్నిటిలో కూడా కేటాయింపులు పెరిగినాయి. 18 నుంచి 20% కేటాయింపులు పెరిగినాయి. కాబట్టి ఓవరాల్గా మనకి పెరిగిన రెవెన్యూ, మనకున్నటువంటి వనరుల్ని చూసుకుంటే అది కూడా ఒక 18% పెరిగింది. సో గతంలో పోల్చుకుంటే 18% బడ్జెట్ పెరిగింది. మనం 2014-15 బడ్జెట్తో పోల్చుకుంటే దాదాపుగా డబుల్ అయింది. అంటే 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ ఎకానమీ కుడి ఎడంగా రెట్టింపైంది అని మనం అనుకోవాలి. మన ఎకానమీలో ప్రధాన పాత్ర వ్యవసాయ రంగానికే ఉంది కాబట్టి వ్యవసాయ రంగంలో కూడా అభివృద్ధి రెట్టింపైందని మనం అనుకోవాలి. ఇండైరెక్ట్లీ రైతులకు మనం ఏదైతే హామీ ఇచ్చామో 2014లో, ప్రతి వ్యవసాయదారుడికి, ప్రతి రైతుకి నేను ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని ఆ రోజున ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రామిస్ చేశారో, కుడి ఎడంగా, ఇప్పుడు ఒక్కొక్క ఏరియాలో, ఒక్కొక్క జిల్లాలో పరిస్థితులు కొద్దిగా అటు ఇటుగా ఉండుండొచ్చు. మనం ఓవరాల్గా చూసుకుంటే డెఫినెట్గా వ్యవసాయ రంగం అభివృద్ధి చెందింది, రెట్టింపు అభివృద్ధి చెందింది అనేది చెప్పక తప్పదు. ఈ నంబర్స్ అన్నీ కూడా దాన్ని రిఫ్లెక్ట్ చేస్తున్నాయి. కాబట్టి రాబోయే రోజుల్లో మనం ఇంకా మరింత సమర్థవంతంగా ఈ అడ్మినిస్ట్రేషన్ నడిపించడం ద్వారా, లీకేజెస్ని అరికట్టడం ద్వారా, వృధా ఖర్చులు తగ్గించుకోవడం ద్వారా, మనం పెట్టే ప్రతి రూపాయి కూడా ఎవరో ఒకళ్ళకు ఉపయోగపడాలి, లేదా వాళ్ళ అభివృద్ధికి ఉపయోగపడాలి, వాళ్ళని మోర్ స్కిల్డ్ ఇండివిజువల్స్గా తయారు చేయాలి అని ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో, ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందో, ఆ దిశగా మనం ప్రయాణించినట్టయితే మరింత లీకేజెస్ని అరికట్టగలుగుతాం, వృధాన్ని అరికట్టగలుగుతాం, అనర్హులకి ఈ బెనిఫిట్స్ రాకుండా చూడగలుగుతాం. ఆ మేరకు మళ్ళీ అర్హులకి బెనిఫిట్స్ పెంచే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక మంచి ఎక్సర్సైజ్ చేస్తున్నారు. దానికి తగినటువంటి ఫైనాన్షియల్ సిస్టమ్స్ను కూడా వాళ్ళు దే ఆర్ ఇన్ ప్లేస్. ఇప్పుడు మనకి ఆర్థిక మంత్రి గారు చెప్తూ, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు అంటే, మనం సమర్థవంతంగా మన ఫైనాన్షియల్ సిస్టమ్స్ని, ఫైనాన్షియల్ సర్వీసెస్ని మనం ఆపరేట్ చేసుకోగలుగుతున్నాం థ్యాంక్స్ టు ఐటీ అండ్ అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్స్. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనం అన్ని రంగాల్లో కూడా సమర్థవంతంగా మనం డబ్బులు ఉపయోగించుకోగలుగుతున్నాం, ఎక్కువ మందికి ఆ బెనిఫిట్స్ని అందించగలుగుతున్నాం. ఐ థింక్ ద డైరెక్షన్ ఈజ్ వెరీ గుడ్. రెవెన్యూలో కూడా 3,000 కోట్ల మేరకు ఎక్కువ సర్ప్లస్ చూపించగలుగుతున్నాం. పోయినసారి కంటే కొద్దిగా తక్కువ అయినప్పటికీ మనం రెవెన్యూ ప్లస్లోనే ఉన్నాం. రెవెన్యూ ఎక్స్పెండిచర్ పెంచుకోలేదు. ఎప్పుడు కూడానండి గవర్నమెంట్స్ ఇర్రెస్పాన్సిబుల్గా ఎక్స్పాండ్ అయితే రెవెన్యూ లోట్లు వస్తాయి. మనకి రాష్ట్రం విడిపోయినప్పుడు అదొక ప్రత్యేకమైనటువంటి సంఘటన. ఇక మిగతా రాష్ట్రాలన్నీ కూడా ఏమన్నా రెవెన్యూ లోటు చూపిస్తున్నాయి అంటే వాళ్ళ ప్లాన్డ్ కమిట్మెంట్స్ కంటే వాళ్ళ రెవెన్యూ తక్కువగా ఉందన్నమాట. అంటే దుబారా జరుగుతుంది, లేదా ఇర్రెగ్యులర్ ప్లానింగ్ జరిగిందని అర్థం. అలా కాకుండా మన ప్రభుత్వం చేయాల్సినటువంటి ప్లాన్డ్ ఎక్స్పెండిచర్ని విత్ ఇన్ రెవెన్యూ లిమిట్స్ పెట్టుకోగలిగితే, ఈ అన్ప్లాన్డ్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటంటే మనం అవసరాలను బట్టి చేసుకోగలుగుతాం, చేసుకోలేకపోతే ఒక అడుగు వెనక ముందు వేస్తాం.
దాంట్లో దాన్ని ఫిజికల్ అమౌంట్స్ అంటారు. ఆ ఫిజికల్ అమౌంట్స్లో మనకి 32,000 కోట్లు షార్టేజ్ ఉంది. లోటు ఉంది. అవును. దాన్ని మనం ఏ రూపాన ఎలా చేసుకోవాలో, ఒకవేళ ఈ నెక్స్ట్ 1 yearలో కనుక ఎకానమీ ఎక్స్పాండ్ అయితే ఫిజికల్ లోటు కూడా తగ్గిపోద్ది. అంతా మనం అప్పు చేయాల్సిన అవసరం కూడా ఉండదు. సో ఐ థింక్ దే హ్యావ్ డన్ ఎ వెరీ రెస్పాన్సిబుల్ డీటెయిల్డ్ ఎక్సర్సైజ్. సో కంగ్రాచులేషన్స్ టు యనమల రామకృష్ణ గారు అండ్ హిస్ టీమ్. మన ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు చెప్పాలి. గోపాలకృష్ణ ప్రసాద్ గారు, అంటే సంక్షేమానికి భారీగా కేటాయింపులు చేశారు. అదే కొత్త పథకం రైతుల కోసం ఒక అన్నదాత సుఖీభవ అనే కొత్త పథకాన్ని కూడా దానికి 5,000 కోట్ల రూపాయలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీని ఎట్లా ఫలితాలు ఇస్తుందంటారా ఇది? ఇప్పుడు ప్రస్తుతం రాబోయే ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకుంటే అటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మోర్ ఆర్ లెస్ ఎలక్షన్ని దృష్టిలో పెట్టుకుని చేసిన బడ్జెట్ అనే చెప్పుకోవాలి. అయితే ఇక్కడ ఒక ప్రధానమైన వ్యత్యాసం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం మొన్న ఎలక్షన్ బడ్జెట్ అని చేయబోయి అంత రుచించకుండా బడ్జెట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఆల్మోస్ట్ అంత ఎఫెక్టివ్ బడ్జెట్ ఇచ్చారని నేను అనుకోవట్లేదు కేంద్ర ప్రభుత్వం. కానీ రాష్ట్ర ప్రభుత్వం చాలా ఎక్సెసివ్గా ఎక్సర్సైజ్ చేసి ఉన్న ఆర్థిక లోటుని దృష్టిలో పెట్టుకొని మనకున్న క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని కూడా దృష్టిలో పెట్టుకొని బట్ మోస్ట్ ఆఫ్ ది సోషల్ స్కీమ్స్ని చాలా కొత్త స్కీమ్స్ని ఇంట్రడ్యూస్ చేసి మనకి నార్మల్గా ఏంటంటే రెవెన్యూ రిసీట్స్ ఎట్లా ఉంటాయంటే 4 ప్రధాన రకాలుగా ఉంటాయి. ఒకటి ఏంటంటే షేర్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్సెస్, అట్లాగే స్టేట్ ట్యాక్సెస్, మళ్ళీ నాన్ ట్యాక్స్ రెవెన్యూ, గ్రాంట్ ఇన్ ఎయిడ్. ఈ 4 కలుపుకున్న తర్వాత ఎక్స్పెండిచర్, రెవెన్యూ ఎక్స్పెండిచరు, క్యాపిటల్ ఎక్స్పెండిచరు, ఈ వ్యత్యాసం తీస్తే డెఫిషిట్ వస్తుంది. ఈ డెఫిషిట్ని అప్పుగా తేవాలి, అది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తేవాలి, అలాగే మార్కెట్ నుంచి తీసుకోవాలి. ఇప్పుడు మనం 14-15 సంవత్సరం మనం విడిపోయిన తర్వాత చూసుకుంటే మనకి సెంట్రల్ రెవెన్యూ ట్యాక్సెస్ మనకి ఇక్కడ లెక్కలు చూసుకుంటే మనకి 14-15 సంవత్సరానికి 15,299 కోట్లు వచ్చింది. బట్ ఇప్పుడు 18-19కి అది ఒకసారిగా 33,929 కోట్లకు పెరిగింది. అది ఒక మంచి పరిణామం. రెండోది సేల్స్ ట్యాక్స్ 42,618 కోట్లు ఉన్నది, మనకి 65,535 కోట్లు ఉంది. అంటే మనకి విడిపోయిన తర్వాత పన్నులు బాగా కలెక్షన్ పెరిగిందని ఇక్కడ మంచి శుభసూచకం. పెరిగిందంటే అభివృద్ధి ఉండాలి. అలాగే నిజాయితీగా, అంటే విడిపోని రాష్ట్రంలో ఉన్న ట్యాక్స్ కలెక్షన్ కంటే విడిపోయిన తర్వాత సపరేట్ స్టేట్లో మంచి రెవెన్యూ, మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. అంటే ఇక్కడ ఆర్థిక మంత్రి స్పష్టంగా ఒక మాట కూడా అన్నారు తన బడ్జెట్ ప్రసంగంలో, యాచకులం కాము, ఇతరుల దయాదాక్షిణ్యాలపైన ఆధారపడే యాచకులం కాము, సొంత వనరులు కూడా సమకూర్చుకుంటా ఉన్నారు. ఇది ఎట్లాంటి పరిస్థితులు దారితీస్తుంది? అంటే ఇక్కడ ఒకటండి, ఎప్పుడైతే రెండు రెవెన్యూ లోడ్స్ ఉంటాయి. ఒకటి రెవెన్యూ కలెక్షన్ లోటు, మిగులు బడ్జెట్ తరుగుదల, అలాగే ఆర్థిక లోటు. ఈ ఆర్థిక లోటుని ఎట్టి పరిస్థితుల్లో అప్పు ద్వారా తీసుకోవాల్సిందే. ఇప్పుడు మనం 14-15 ఆర్థిక లోటు మీరు ప్రధానంగా తీసుకుంటే మన అప్పులు ఆ రోజున 1,48,000 కోట్లు ఉంటే ఈ రోజున 2.5 లక్షల కోట్లకి అయింది. మళ్ళీ 32,000 చూపించారు. 2,82,00,000 తప్పదు ఇవి. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఖర్చు పెట్టాలి. మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని రాష్ట్రంలో, అలాగే పరిశ్రమల్ని, తర్వాత వ్యవసాయాన్ని, ఇటు సంక్షేమ రంగాన్ని ప్రోత్సహించాలంటే, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టాలంటే కంపల్సరీగా అప్పు చేసి తీరాల్సిందే. కాకపోతే ఎక్కడో చోట స్ట్రైక్అవుట్ చేయాలి. ఆ స్ట్రైక్అవుట్ చేసి ఫైనాన్షియల్ డిసిప్లిన్ పెట్టుకొని వచ్చే రెవెన్యూ ఎంత, మనకి గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఎంత, రెవెన్యూ షేర్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంత, మనం సంక్షేమ పథకాలకి విచ్చలవిడిగా ఖర్చు పెడితే మళ్ళీ చాలా లాంగ్ రన్లో చూసుకుంటే పొంచి ఉన్న ప్రమాదం ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు మీరు పెద్దపీట వేయాల్సిన ఎడ్యుకేషన్కి ఇప్పుడు మీరు క్యాపిటల్ ఎలకేషన్ తీసుకుంటే కనుక, రెవెన్యూ ఎలకేషన్ ఎక్స్పెండిచర్ ఎలకేషన్లో తీసుకుంటే ఇరిగేషన్కి 16,000 కోట్లు ఇచ్చారు. అట్లాగే పంచాయతీరాజ్ రూరల్కి 34,000 కోట్లు సుమారు ఇచ్చారు. ఇవి ఇక ఆర్థిక శాఖకి పేమెంట్స్కి ఒక 55,000 కోట్లు ఇచ్చారు. ఈ రంగాలను తీసుకుంటే మోస్ట్ ఆఫ్ ది 60,000 కోట్లు మీరు అన్నట్టుగా కనుక లెక్కేసుకుంటే అన్ని కలుపుకుంటే కనుక మనకి బహుశా ఇవి ఓవర్ రూల్ చేసి మిగిలిన రంగాలకి లాంగ్ రన్లో మనకి ఉపయోగపడే, రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడే అంశాల మీద తక్కువ ఎలకేషన్ జరగడం వల్ల రాబోయే 2-3 సంవత్సరాల్లో డెఫినెట్గా కష్టపడాల్సి వస్తుంది. దామోదర్ ప్రసాద్ గారు, అంటే దాదాపుగా పంచాయతీరాజ్కి 35,000 కోట్ల రూపాయలు
కేటాయిస్తూ నేను తీసుకున్నాను. అంటే ఇదంతా కూడా సమ్మిళిత అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే భావిస్తుందో లక్ష్యంగా ఎంచుకుందో అవన్నీ సాధ్యమవుతాయంటారా ఇంత పెద్ద ఇది చాలా చిత్తశుద్ధితో గ్రామ స్థాయిలో పంచాయతీ, ఎందుకంటే పంచాయతీరాజ్ అంటే ఢిల్లీ వరకు కొన్ని కేంద్రం నుంచి కూడా నిధులు అందుతాయి. అయితే మనం అధికార వికేంద్రీకరణగా పూర్తిగా చేసుకోలేదు. ఎందుకంటే అది రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర నాయకులు కూడా అంత సంతోషంగా వాళ్ళు అధికారుల బదిలీ చేయడం లేదు. పంచాయతీ అధ్యక్షులకు ఇస్తే ఇంకా స్థానిక సంస్థల వాళ్ళ సర్వసభ సమావేశాలు కూడా కొన్ని ఆమోదించాల్సినటువంటి అంశాలు ఉంటాయి. నిజంగా ఈ మన ప్రజాస్వామ్యాన్ని గ్రామస్థాయికి గనక తీసుకెళ్లి ఆ అభివృద్ధి ప్రణాళికలు ప్రజలు భాగస్వాములు చేసి ఆ విధంగా కనుక వాళ్ళు ఒప్పించి వాళ్ళకే తెలుస్తాయి ఎక్కువగా స్థానిక ప్రాంతాల్లో తమకు ఏ అభివృద్ధి కావాలో, ఏం చేస్తే తమకు మేలు అవుతుంది అనేటువంటి అవగాహన స్థానిక ప్రజలకు ఒకవేళ నిరక్షరాస్యులైన వాళ్ళకు కొంత అవగాహన ఉంటుంది. చదువుకున్న వాళ్ళు ఇంకా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా తమ పూర్వానుభవాలు కావచ్చు, ఏం చేస్తే ఒక మండలం కావచ్చు, ఒక గ్రామం కావచ్చు, లేదా ఒక జిల్లా కావచ్చు. అందువల్ల ఈ అభివృద్ధి ప్రణాళికల వికేంద్రీకరణ జరగాలి. స్థానికంగా ఉత్పత్తి పెంచాలి, ఉపాధి అవకాశాలు పెరగడానికి ఉపయోగాలు. ఉపాధి అంటే కేవలం సంఘటిత రంగంలోనే కాదు. అంటే ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు కూడా అంతకుముందు ఈ బడ్జెట్కి ముందు ప్రసంగించి వ్యవసాయ బడ్జెట్ ప్రత్యేకంగా లేదు కాబట్టి అన్నదాతల ఆదాయాన్ని రెట్టింపు చేసినామన్నారు. అయితే అది అంత పూర్తి నిజమని నేను భావించడం లేదు. ఎందుకంటే డెల్టా ప్రాంతాల్లో, ముఖ్యంగా కృష్ణా గోదావరి డెల్టాల్లో కొంత మేరకు ఆయన చెప్పింది లక్ష్యం నెరవేరి ఉండొచ్చు. కానీ మనం తరచు తుఫాన్లకు గురవుతున్నట్టు ఉత్తరాంధ్రలో కానీ రాయలసీమలో ముఖ్యంగా గత 4 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి గారే అన్నారు, తరచూ వర్షాలు లేక కరువులు బారిపడుతున్నారు, వలసలు పోతున్న పరిస్థితి. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, విభజన తర్వాత ఒక నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణాన్ని వేగవంతం చేసి హంద్రీనీవాల కావచ్చు, లేదా గాలేరు నగర్ కావచ్చు, అసంపూర్తిగా ఉన్నటువంటి తెలుగుగంగ పనులు కావచ్చు, కొంత వేగవంతం చేసి కనీసం నేరుగా ఆయకట్టు భూములకు ఆయకట్టు ఇవ్వకపోయినప్పటికీ కూడా ఒక చిత్తూరు జిల్లాకు కూడా ఇప్పుడు కరువుతో, అంటే చాలా గతంలో కూడా మన కృష్ణా పైన రాయలసీమలో ఇప్పుడు మళ్ళీ ఉప ప్రాంతీయవాదం కూడా ఒకటి ముందుకు వస్తూ ఉంది. ఈ ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గతంలో 2004 ముందు ఎన్నికలు జరిగిన తర్వాత ఫలితాలు వస్తున్నాయి, మాధవరెడ్డి ఎలిమినేట్ ప్రాజెక్ట్ నుంచి రాజధానికి నీళ్లు వచ్చి పడుతున్నాయి, ఈ ప్రభుత్వం ఓడిపోతుంది, తెలుగుదేశం ఓడిపోతున్నది. మరి రాజధానిలో ఉత్తమమైన రోడ్లు నిర్మించారు అంటే ఈ అభివృద్ధి ఫలితాలు మాకు కూడా అందినాయి, మేము కూడా బాగుపడినాము అనేటువంటి భావన వివిధ ప్రాంతాల్లో కలగాలి. ముఖ్యంగా రాయలసీమ లాంటి వెనుకబడిన ప్రాంతాల్లో, తరచూ అనావశ్యక గురవుతున్న ప్రాంతాల్లో, 100 ఏళ్లలో 50 ఏళ్ళు కరువు గురైనటువంటి ప్రాంతాల్లో అక్కడ ఉపాధి అవకాశాలు పెంచకపోతే, అంటే ముఖ్యమంత్రి గారు ఒక ఈ చెరువులు నింపడం వల్ల ఏమవుతుందంటే బావుల్లో నీటి ఊట పెరిగి కొంత మేరకు ఉపయోగపడుతుంది. ఇది కాకుండా ఇంకా ఎక్కడ ఇప్పుడు ఇంకా హంద్రీనీవాల కూడా చాలా చోట్ల గతంలో చేసినటువంటి కాంట్రాక్టుల తప్పిదాలు కావచ్చు, నాయకుల యొక్క మేత కావచ్చు, ఇతర అనేక కారణాలు కావచ్చు, వాళ్ళు డబ్బులు డ్రా చేసుకుని పనులు చేయకుండా, ఇప్పుడు మొన్ననే ముఖ్యమంత్రి గారు చెర్రోపల్లి నుంచి చిత్తూరు జిల్లాకు నీరు విడుదల చేశారు. ఆ మధ్యలో బారాల ప్రాజెక్ట్ అని ఒకటి ఉంది. ఒక 20 గ్రామాలకు ఆ నీరే అందలేదు, కలవట్లు పూర్తి చేయలేదు, ఇలాంటి పరిస్థితి ఉంది. అందువల్ల అక్కడ కూడా మీ అభివృద్ధి ఫలితాలు, ఇప్పుడు అసంతృప్తి ఎక్కడెక్కువ ఉందండి, ఏ వర్గాలు ఎక్కువ ఉన్నాయి, అది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. అంటే ఒక రాజకీయ అభివృద్ధి సంక్షేమాన్ని సమతుల్యతతో ఏ ప్రభుత్వమే నిర్వహించగలుగుతుందంటే ఇన్ని అవరోధాల మధ్య, అంటే విభజన తర్వాత ఒక రాష్ట్రం ఇన్ని ఆటుపోట్లను, ఆర్థిక ఇక్కట్లను ఎదుర్కొంటూ ప్రజల్లో కొన్ని వర్గాల ప్రజలు దూరమైనటువంటి సందర్భంలో కూడా అభివృద్ధి సాధించాలంటే 10-15 ఏళ్ళు అయితే పడుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి కూడా ఒక దార్శనికతో వ్యవహరిస్తున్నటువంటి అందుకు ఆయన ప్రభుత్వాన్ని కూడా అభినందిస్తూ ఈ లోటుపాట్లను కూడా, అంటే ఇక్కడ లొసుగులు, అధికార యంత్రాంగంలో ఉన్నటువంటి లొసుగులు కావచ్చు, పరిశ్రమల ఏర్పాటులో కూడా ఒక వికేంద్రీకరణ వేగవంతం చేయాలి. అంటే ఇప్పుడు రాయలసీమలో కూడా వాస్తవానికి ఇక్కడ ఆహార శుద్ధి పరిశ్రమలు కూడా దాదాపు 400 అది అవసరం. ఎందుకంటే మీకు ఒక విషయం ఇక్కడ మీ దృష్టికి ఇప్పుడు అందరి దృష్టికి తీసుకొస్తున్నాను. మరి టమోటాలు రాయలసీమలో కూడా బాగానే పండిస్తున్నారు. మరి ₹1 కూడా అందుకు రైతుకు రూపాయి కేజీ దక్కనట్టు రైతులు కేపీ ఉల్లి అనేటు, కృష్ణాపురం ఉల్లి అనేటువంటి మనం ఎగుమతి కూడా చేస్తాం. మరి ఉల్లిగడ్డలు ఒక క్వింటాలు ₹100 కూడా రానటువంటి పరిస్థితి. ఒక రైతు అయితే ఈ మధ్య మన వార్తల్లో కూడా చూసాం మనం, ఒక ₹100 నాకు మార్కెట్కి వస్తే మార్కెట్ సెలవు, అతని దగ్గర భోజనానికి డబ్బులు లేవు, అయ్యా నాకు ₹100 ఏంటి, ఒక బస్తా తీసుకోండి అంటే కూడా ఒక ఇవ్వనటువంటి ఒక దయనీయమైన పరిస్థితి. అందువల్ల ప్రధానమంత్రి కూడా ఒక ప్రకటన చేశారు, అంటే టమోటో, ఆనియన్ అండ్ పొటాటోకి ఏదో చేస్తామన్నట్టు. అది అనుకున్నంత వేగంగా జరగలేదు. కాబట్టి ముఖ్యమంత్రి గారు లక్ష్యాలను సరిగానే గుర్తించినాడు ఆయన. అయితే అమలులో మరింత వేగాన్ని ప్రదర్శించాలని అవసరం ఉంది. ఆహార శుద్ధి కర్మాగారాలు ఎక్కడున్నాయో, మరి మదనపల్లి కూడా టమాటా ఉత్పత్తి కేంద్రము, రాయలసీమలో ముఖ్యంగా పండ్ల
ఆయన చెప్పినట్లుగా కూడా ఒక అంతర్జాతీయ ఎగుమతి కేంద్రం కూడా మారే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు జరుగుతుంది ఇది నీటిపారుదల అవకాశాలను సూక్ష్మ సాగుని మీరు ప్రతి రైతుకు అందజేయడము. సాగునీటి అంశానికి మళ్ళీ వద్దాం. అది అంటే ఇది చాలా ముఖ్యమైన ఉపాధి కల్పనలో కరువు గురైతున్న ప్రాంతం ప్రత్యేకించలేదు. గోశాల పథకాన్ని కూడా మీరు కరువు రైతులందరికీ కూడా మరి మీరు సబ్సిడీ పైన అందిస్తేనే కొంత ఊరట కలుగుతుంది. వాళ్ళు కూడా ఈ ప్రభుత్వానికి జేజేలు పలుకుతారు. అనంత్ గారు, దాదాపుగా బడ్జెట్లో 32,392 కోట్ల రూపాయల మేర ఆర్థిక లోటు కనిపిస్తుంది. ఈ ఆర్థిక లోటును పూడ్చుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి విధానాలు అనుసరించాలంటారు? అంటే ఒకటి ఏంటంటే ఎలక్షన్ రాబోతుంది కాబట్టి లోటు పెరగటం అనేది సహజంగా ఉంటుంది అన్ని చోట్ల. అది దట్టు 4వ సంవత్సరం 5వ సంవత్సరంలో మనం ఇక్కడే కాదు కేంద్ర బడ్జెట్లో కానీ ఏ రాష్ట్రంలో చూసినా ఉంది. కాకపోతే ఏంటంటే రాబోయే కాలంలో మన ఆంధ్రప్రదేశ్ దగ్గరికి వచ్చేటప్పటికల్లా 2-3 అంశాల మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఇది తగ్గటమా పెరగటం అనేది. ఒకటి మాన్సూన్ కనుక బాగున్నట్టయితే ఇప్పుడు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఎంతో కొంత ఇప్పుడు రాయలసీమ ఇటువైపు కనుక వెళ్ళినట్టయితే ఒకటి ఉత్పత్తి పెరిగి అది ఇన్కమ్ కొంచెం ఎకనామిక్ యాక్టివిటీ పెరిగి దాని మూలాన ఓవరాల్గా కొంచెం ఎకనామిక్ బాయన్సీ వస్తే అది ఒక ఉపయోగం ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు బడ్జెట్లో వాళ్ళు కొంచెం జిఎస్టీ యొక్క ఇంపాక్ట్ ఎట్టా ఉందంటే ఖర్చులు అయితే చెప్పారు కానీ రాబడి ఎంత ఉంది ఏంటి అనే దాని మీద డీటెయిల్స్ మనకు ఇవ్వండి. సో జిఎస్టీ ఓవరాల్గా కనుక అనుకున్నంత ఆదాయం రాలేదు కాబట్టి అది ఆంధ్రప్రదేశ్ మీద ఇంపాక్ట్ ఎట్టా ఉంటుంది అనేది పబ్లిక్గా తెలియదు. అంటే సుమారు అంచనాలుగా ఉంది కాబట్టి సో బహుశా అది గవర్నమెంట్ కూడా ఇంకా ఎస్టిమేషన్ సరిగ్గా లేదేమో. బట్ ఈ 32,000 కోట్లు అనేది ఇప్పుడున్న ఖర్చులన్నీ కనుక పెట్టినట్టయితే డెఫినెట్గా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకనంటే ఇప్పుడు ఇంత ఖర్చు మీద డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్ని చాలా కొత్త స్కీమ్స్ వచ్చినాయి. కొత్త స్కీమ్స్ వచ్చినాయి కాబట్టి ఎంతో కొంతమేర ఖర్చు పెట్టాలి. ప్లస్ ఏంటంటే ఈ వ్యవసాయానికి ఉన్న ఇబ్బందుల మూలాన దాదాపు మనకు 1,300 కోట్లు ప్లస్ 5,000 రైతు సుఖీభవ అన్నదాత సుఖీభవ ప్రోగ్రాంలు ఇవన్నీ కాబట్టి అవి ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. సో ఎలక్షన్ అయిన తర్వాత ఇదే విధంగా ఖర్చు పెట్టాల్సి వస్తుందని అంటే మాత్రం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ అయినా. లేదు కొంచెం కన్సాలిడేషన్ అంటే కన్సాలిడేషన్ అయితే అవసరమండి. ఇట్లా ఖర్చు అంటే బడ్జెట్ సైజు పెరుగుతా ఉన్న కొద్దికి బాగానే ఉంటుంది కానీ బట్ ఎక్కడో చోట కొంచెం ఇబ్బంది వస్తుంది. ఇప్పుడు ప్రతి సంస్థ అంటే ఫస్ట్ 4-5 years అని అంటే తప్పదు ఇన్వెస్ట్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రం రాబోయే కాలంలో కొంచెం కన్సాలిడేషన్ అనేది అవసరం. ఎక్కడెక్కడైతే అంటే వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్ తగ్గిస్తున్నాం అంటున్నారు, బట్ వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్ ఒకదాన్ని బట్టే ఉండదు. కొన్ని స్కీములు ఏంటంటే రివ్యూ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అది ఏ గవర్నమెంట్ వచ్చినా చేస్తుంది. సో ఏ స్కీము ఒక ఇంపాక్ట్ ఎంత ఉంది, దానివల్ల వచ్చే లాభం ఎంత ఉంది అనేది తర్వాత అంచనాలు వేసుకోవాలి. అది లేకుండా ఈ రెవెన్యూ లోటు మనకి రెవెన్యూ లోటు కాదు ఆర్థిక లోటు ఎంత ఉంటుంది అనే దాన్ని బట్టి ఈ ప్రాజెక్టులు ఎంత తొందరగా కంప్లీట్ అవుతాయి. ఇప్పుడు ఇండస్ట్రీస్ అని అంటున్నారు, ఇండస్ట్రీస్ ఎంత తొందరగా వస్తే మనకి అంత తగ్గే అవకాశం ఉంటుంది. అదేంటంటే ఓవరాల్గా ఆర్థిక వ్యవస్థ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి మనం చెప్పాలి. అంటే వాస్తవానికి ఇక్కడ 175 నియోజకవర్గాల్లో కూడా ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తాం అనేది ప్రభుత్వ పాలసీగా ఉంది. అలాగే దాదాపుగా ఎంఎస్ఎంఈ కోసం ఇన్సెంటివ్స్ ప్రోత్సాహకాల కోసం దాదాపు 400 కోట్ల రూపాయలు ఇందులో కేటాయించారు. ఇది ఏమన్నా బాగా ఊతం ఇచ్చే అవకాశం ఉంది జిఎస్డిపి పెరుగుదలలో? అంటే అది ఇమీడియట్ కనపడదండి. కాకపోతే ఏంటంటే నేను అనుకోవటం ఇప్పుడు ఈ 400 కోట్లు దీనికి కొత్త ఎంఎస్ఎంఈలు ఖర్చు పెడతారు, బాగానే ఉంటాయి. బట్ ఇప్పుడు ఒక సమస్య జిఎస్టీ మూలాన ఏమైందనంటే చిన్న వాళ్ళు చాలా దెబ్బతిన్నారు. సో వాళ్ళ మీద దృష్టి సాధించి వాళ్ళకి ఏమన్నా రెస్క్యూ చేయగలిగితే మీకు ఇమీడియట్ ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ ల్యాండ్ ఎక్విజిషన్ అయిపోయి పార్కులు పెట్టి అన్నీ చేసేవాడికి ఒక 3 ఏళ్ళు పడుతుంది. అంటే మినిమం మ్యానుఫ్యాక్చరింగ్ అయితే ఒక 2-3 years పడుతుంది. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ దెబ్బతిన్నాయి కాబట్టి వాటికి కూడా చూసినట్టయితే బాగుండేది. కాకపోతే తర్వాత ఎప్పుడన్నా అది ఆఫ్ బడ్జెటరీ సపోర్ట్లో కూడా చేయొచ్చు. సో అట్లా చేసినట్టయితే ఇంకా తొందరగా ఎకనామిక్ ఇంపాక్ట్ ఉంటుందని చెప్పి అనుకుంటున్నాను. సంశ్రీ గారు, అంటే దాదాపుగా ఇక్కడ బీసీ సబ్ ప్లాన్ కానీ ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్లు కూడా భారీగానే కేటాయింపులు జరిగాయి. మొత్తంగా ఈ కేటాయింపులను ఎట్లా చూస్తారు మీరు? అంటే ఎక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్ అనే కాన్సెప్ట్లో మన దగ్గర ఉన్నటువంటి ఆదాయ వనరుల్ని అన్ని వర్గాలకి సమర్థవంతంగా ప్రపోర్షనేట్గా పంచగలగటం అనే ఒక మూల సూత్రాన్ని కనుక మనం ఫాలో అయితే ఈ ఎస్సీ సబ్ ప్లాను, బీసీ సబ్ ప్లాను, తర్వాత ఇవాళ కొత్తగా ఇచ్చినటువంటి మైనారిటీ సబ్ ప్లాన్స్, ఎస్టీ సబ్ ప్లాను, ఇదంతా దీని ఉద్దేశం ఏంటంటే గతంలో జరిగినట్టుగా
ఒక వర్గానికి కేటాయించిన డబ్బుని ఇంకో పర్పస్కు వాడి ఆ వర్గాన్ని మరి అలాగే డిప్రైవ్డ్గా అట్టిపెట్టే కంటే ఎక్కడికక్కడ మనం స్మాలర్ బకెట్స్ పెట్టుకుని ఆ బకెట్ని మనం ఉద్దేశించినటువంటి మన టార్గెటెడ్ గ్రూప్కి ఉపయోగించడం ద్వారా ఈ సమతుల్యతని సాధించవచ్చు, త్వరగా సాధించవచ్చు అనే దాంట్లో నుంచి ఇవన్నీ వస్తున్నాయి. మనం చూసాం దాదాపు 13 కొత్త కార్పొరేషన్స్. అవన్నీ ఏంటి, అంతకుముందు ఒక ఫెడరేషన్గా ఉండేవి, వాటికి సరైన స్వయం ప్రతిపత్తి ఆదాయ వనరులు ఉండేవి కాదు. ఇప్పుడు వాటిని 13ని ఇండివిజువల్ కార్పొరేషన్స్ చేయడం ద్వారా, వాటికి ఫండింగ్ ఇవ్వటం ద్వారా దాదాపు 3,000 కోట్ల రూపాయలు దానికి కేటాయించారు. ఇవ్వటం ద్వారా వాళ్ళందరూ ఏంటి, వాళ్ళ సామాజిక వర్గాల్లో అవసరాలను గుర్తించి వాళ్ళల్లో ఉన్న పేదలకి ఫస్ట్ ఆ బెనిఫిట్స్ అందేలాగా చేయగలిగితే, ఆ నిబద్ధతతో చేసుకోగలిగితే ఐ థింక్ ద డిస్ట్రిబ్యూషన్ విల్ బి మచ్ మోర్ ఎక్విటబుల్. 100% అష్యూరెన్స్ ఏం లేదు, ఎందుకంటే ఈ ఉన్న 20-30 కులాలే కాదు, ఇంకా మనకు చాలా కులాలు ఉన్నాయి, వాటిల్లో సబ్ గ్రూప్స్ ఉన్నాయి. వాళ్ళందరికీ న్యాయం జరగాలంటే వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్. ఆయా సంస్థలకు ఎవరైతే మరి నడుపుతున్నారో వాళ్ళు కూడా వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని అందరికీ సమానంగా వాళ్ళ షేర్ అందేలాగా చూసుకోగలగాలి. ఇది ఐ థింక్ ఈ బడ్జెట్లో మనం చూస్తున్నటువంటి ప్రధానమైన డెవలప్మెంట్. చాలా కొత్త కార్పొరేషన్స్ వచ్చేసినాయి సామాజిక వర్గాల కారణంగా, సబ్ ప్లాన్స్ వచ్చినాయి. అంటే వీఆర్ వెరీ సీరియస్ అబౌట్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మనీ, వీఆర్ వెరీ సీరియస్ అబౌట్ యూజింగ్ ద ఫండ్స్ వెరీ ఎఫెక్టివ్లీ అనేది ఆ సిగ్నల్ ఇచ్చారు. ఐ థింక్ భారతదేశంలోనే మన ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి రాష్ట్రం అని నేను అనుకుంటున్నాను. ఇంత డీటెయిల్డ్గా విడగొట్టలేదు బడ్జెటరీ ఐటమ్స్ని, అదొకటి ప్లస్. రెండోది, ఇప్పుడు రైతాంగం మీద సీఎం గారు మాట్లాడినా బడ్జెట్లో మాట్లాడినా కానీ రైతాంగానికి డెఫినెట్గా పెద్దపీట వేసినట్టుగా మనకు కనిపిస్తుంది. అలాగే ఇందాక అనంత్ గారు మాట్లాడుతూ ఎంఎస్ఎంఈ కొత్త వాటి సంగతి, ఎంఎస్ఎంఈలకు కూడా స్ట్రెస్డ్ ఎంఎస్ఎంఈలకి 100 crores ఇమీడియట్ రిలీఫ్ ఇచ్చారు. ఇమీడియట్ రిలీఫ్ 100 crores ఇచ్చారు. అవసరాన్ని బట్టి అది కూడా మనం పెంచుకోవచ్చు. తర్వాత రైతాంగం ఫ్రీక్వెంట్గా కంప్లైంట్స్ ఏంటంటే వర్షాలకి లేదా ఇంకో దానికి చెడిపోయిన ధాన్యాన్ని ఎవరు కొంటారు, లేదా ఇందాక ప్రసాద్ గారు అన్నట్టుగా మాకు మా టమాటా ఒక రోజులో రూపాయి ఉంటుంది, ఒక రోజు ఏమి ఉండదు, ఒక రోజు పారబోస్తున్నారు, వెంకటగిరి ప్రాంతంలో వాటర్ మెలన్ పడేశారు, ఇవన్నీ చూస్తున్నాం మనం. సో మార్కెట్ స్థిరీకరణ అనేది చాలా ఇంపార్టెంట్. గతంలో మనం దానికి 500 కోట్లు కేటాయించాం, ఇప్పుడు బడ్జెట్లోనే 1000 కోట్లు కేటాయించారు. దట్స్ ఏ మార్కెట్ ఇంప్రూవ్మెంట్ అని అనుకుంటున్నాను. ఇవన్నీ ఏంటంటే మనకి మన దేశంలో మన రాష్ట్రంలో అవసరాలు ఎక్కువగా ఉన్నాయి, మనకున్నటువంటి వనరులు లిమిటెడ్గా ఉన్నాయి. సో లిమిటెడ్గా ఉన్న వనరుల్ని ఎఫెక్టివ్గా వాడుకోగలగటం, ప్లాన్డ్ ఎక్స్పెండిచర్ని మనం వెంటనే తగ్గించుకోవడానికి అవకాశం ఉండదు. అంటే మన ఎంప్లాయీస్కి ఇవ్వాల్సినవి, మన వ్యవస్థలు నడవడానికి, సంస్థలు నడవడానికి మనం చేసే ఖర్చులు మనం ఏమి తప్పుకోవడానికి వీల్లేదు. అట్ ద సేమ్ టైం మనం డెవలప్మెంట్ ఆశిస్తున్నాం కాబట్టి ఆ డెవలప్మెంట్ పథంలో నడవటానికి అవసరమైన ప్రాజెక్ట్స్, చిన్న పనులు, పెద్ద పనులు, అవే మనం ఆర్థిక పరమైనటువంటి లోటు అంటున్నాం. అంటే మన యాస్పిరేషన్స్ అలా ఉన్నాయి, ఇవన్నీ చేయాలని మనం అనుకుంటున్నాం, కానీ మనకి ఎనఫ్ రిసోర్సెస్ లేవు. అప్పుడు ఏం చేయాలి, ఆబ్వియస్గా అప్పు తీసుకోవాలి, లేదా మనకున్న రెవెన్యూ సోర్సెస్ని పెంచుకోగలగాలి. రెవెన్యూ సోర్సెస్ని పెంచుకునే లోపు మరి ఇది ఆగదు కదా. ఐ థింక్ ద గేమ్ ఈజ్ ఈ వీళ్ళందరూ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్, ఎకనమిస్టులు వీళ్ళందరూ ఆడుతున్నటువంటి ఒక ఇంపార్టెంట్ ఆలోచన విధానం ఏంటంటే, దీంట్లో ఏ ఒక్కదాన్ని ప్రోత్సహిస్తూ రెండో దాన్ని మీరు ఆపలేరు. రెండోది లేకుండా దీస్ ఆర్ 2 sides ఆఫ్ ద సేమ్ కాయిన్. వెల్ఫేర్ ఈజ్ నథింగ్ బట్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద బెనిఫిట్స్ ఫ్రమ్ ప్రొడక్టివిటీ అంటే డెవలప్మెంట్. మీరు డెవలప్మెంట్ ప్రోత్సహించాలి, దానికి డబ్బులు కావాలి, ఇన్వెస్ట్మెంట్ కావాలి, దాంట్లో వచ్చిన డబ్బుల్ని మీ ఖర్చులకు వాడుకొని పోను వెల్ఫేర్కు వాడుకోవాలి. ఈ రెండిటి మధ్యలో సమతుల్యాన్ని సాధించడం అనేది ఆర్థిక నిపుణుల యొక్క వాళ్ళ నైపుణ్యాన్ని బట్టి ఉంటుంది. ఇవాళ యనమల రామకృష్ణ గారు అవుట్ ఆఫ్ హిజ్ ఎక్స్పీరియన్స్ అనుకోండి, లేదు మన ముఖ్యమంత్రి గారు, మన టీము దార్శనికత అనుకోండి, వీళ్ళు ఈ రెండిటి మధ్య మంచి బ్యాలెన్స్ కోసం ట్రై చేస్తూ మనం ప్రామిస్ చేసిన డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ని కంప్లీట్ చేయాలనే నిశ్చయంతోటే మిగిలిన డబ్బులు మరి ఎంతవరకు అయితే మనం సంక్షేమానికి ఇవ్వాలో, ఇమీడియట్ రిలీఫ్ ఇవ్వాలో దాన్ని కూడా పెంచగలిగారంటే దట్ ఈజ్ వేర్ వీ షుడ్ అప్రిషియేట్ దమ్ అని అంటున్నాను. అంటే ప్రధానంగా వివిధ రంగాలకి ఆర్థిక మంత్రి చేసినటువంటి కేటాయింపులు ఎట్లా ఉన్నాయి, కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధుల విషయంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకున్నారు ఆయన? ఇప్పుడు ఎనీ బడ్జెట్ అండి ఆర్థిక మంత్రి ఎక్స్పీరియన్స్గా చేశారు, కానీ ఇక్కడ సాంబశివరావు గారు అగ్రికల్చర్ సెక్టర్కి ఎక్కువ ఇచ్చారన్నారు.
మీరు 18-19 చూసుకుంటే అగ్రికల్చర్ రిలేటెడ్ దానికి 1140 కోట్లు ఇచ్చారు ప్రమోషనల్ యాక్టివిటీకి, వేరాజ్ ఇప్పుడు ఒక 1984 కోట్లు ఇచ్చారు. నా అభిప్రాయం ఇది సరిపోదు, ఎందుకంటే పర్సంటేజ్ ఎక్కువ ఉండాలి. ఎందుకంటే ఎక్కువ జనాభా వ్యవసాయ ఆధారిత మీద మనం ఆధారపడి ఉన్నది కాబట్టి ఎక్కువ ఎలకేషన్ చేస్తుంటే బాగుండేది. 2, వెల్ఫేర్ స్కీమ్స్ ఆల్మోస్ట్ 2,26,26,000 కోట్ల బడ్జెట్లో 34-35% ఎలకేట్ చేశారు. అది ఇచ్చి తీరాల్సిందే. అయితే ఒక డెడ్ లైన్ పెట్టాలి. ఇప్పుడు మనం కంటిన్యూస్గా ఎవ్రీ బడ్జెట్లో ఇచ్చుకుంటూ పోయి లింక్ విత్ ప్రొడక్షన్ పెట్టకపోతే రాబోయే రోజుల్లో డిస్పారిటీస్ వచ్చి కమ్యూనిటీస్ మధ్య చాలా భేదాభిప్రాయాలు వచ్చి ప్రమాదాలు తలెత్తే పరిస్థితులు ఉన్నాయి. ఏదో ఒక డెడ్ లైన్ పెట్టుకోవాలి. ఇన్ని సంవత్సరాలు ఈ కమ్యూనిటీకి వెల్ఫేర్ స్కీమ్స్ పెట్టి అప్లిప్మెంట్ ఇచ్చేసి బడ్జెట్ సపోర్ట్ ఇచ్చి లింక్ విత్ ప్రొడక్షన్ పెట్టుకుంటే కనుక అది రిజల్ట్ లాంగ్ రన్లో ఇస్తుంది. అట్లాగే సెంట్రల్ గవర్నమెంట్ మీరు అడిగారు 9,218 కోట్లు మనకి 18-19కి డెట్ తీసుకున్నాం. మనం 14-15 విడిపోయిన తర్వాత చూసుకుంటే 696 కోట్లేమో అప్పు తెచ్చాము, 1,254 కోట్లు పే చేశాము. అలాగే మళ్ళీ 15-16 685, 1,227 కోట్లు పే చేశాము. 746 కోట్లు అప్పు తెచ్చాము. మళ్ళీ నెక్స్ట్ ఇయర్లో 16-17 814 కోట్లు పే చేశాము. 17-18 కూడా 1,500 కోట్లేమో మనం తీసుకున్నాము, 1,242 కోట్లు తీసుకున్నాము, 1,500 కోట్లు పే చేసాము. 18-19 చూసుకుంటే 1,165 కోట్లేమో అప్పు తెచ్చాము, 1,000 కోట్లు పే చేశాము. అవుట్ స్టాండింగ్ యాజ్ ఆన్ డేట్ మోర్ దెన్ 9,218 crores ఉన్నది. అది మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ విడిపోయే రాష్ట్రం కాబట్టి అది వే ఆఫ్ చేయాలి. వాళ్ళు ఇన్ని వే ఆఫ్స్ ఇన్ని బెనిఫిట్స్ ఇచ్చినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ప్రధాన బాధ్యత ఏంటంటే వాళ్ళ రెవెన్యూ లోటుని ఎలాగో పోడ్చడానికి మీమాంస ఉంది కాబట్టి ఈ అప్పును కనుక వేవ్ ఆఫ్ చేస్తే కొంత రాష్ట్ర ప్రభుత్వానికి మెసులుబాటు కలుగుతుంది. ఇకపోతే రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్లో ఇంకొక డిస్పారిటీ ఏంటంటే మీరు 2,56,00,000 ప్రభుత్వ రంగ సంస్థలకు ఇచ్చారు. దానివల్ల అది చాలా అలార్మింగ్ సిచ్యువేషన్. ఎందుకంటే 2,56,00,000 ఏ మూల సరిపోతాయి? మనకి మోర్ దాన్ 140 కార్పొరేషన్స్ ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ మధ్య స్టీల్ ఇండస్ట్రీని మనం శంకుస్థాపన చేస్తాం. దాని ల్యాండ్ ఎలకేషన్, ఇప్పుడు డెవలప్మెంట్ జరగాలంటే ల్యాండ్ ఎలకేషన్ జరగాలి కదా, ల్యాండ్ ఎలకేషన్ జరగాలంటే కంపెన్సేషన్ పే చేయాలి కదా లేటెస్ట్ ల్యాండ్ పూలింగ్ యాక్ట్ ప్రకారం. దానికి ప్రొడక్షన్ పెరగాలంటే, ఇండస్ట్రీ రావాలంటే, అలాగే వ్యవసాయం విస్తరించాలంటే, పోర్ట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ విస్తరించాలంటే మనకి ల్యాండ్ కావాలి. ల్యాండ్ పూల్ చేయాలంటే దానికి బడ్జెట్ ఇవ్వాలి. అది మాత్రం బహుశా నేను అనుకోవటం ఎక్కడో అది మిస్ మ్యాచ్ జరిగింది. అది రివైజ్డ్ బడ్జెట్లో రివైజ్డ్ క్యాలిక్యులేషన్స్లో ఆర్థిక మంత్రి గారు క్యాలిక్యులేషన్ చేస్తే బహుశా లాంగ్ రన్లో రాబోయే 5 years ప్లాన్లో మనకి మోస్ట్ ఆఫ్ ది ఫండ్స్ మనకి రిక్వైర్మెంట్ ఆఫ్ ల్యాండ్ ఎలకేషన్కే ఉంటుంది కాబట్టి అది ఆ బడ్జెట్ని పెంచాలి. స్టీల్ ప్లాంట్, కడప స్టీల్ ప్లాంట్ ఫౌండేషన్ వేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా సరే మేము కట్టుకుంటామని ఒక ఛాలెంజింగ్గా వెళ్ళినప్పుడు మంచి పరిణామం. అయితే అక్కడ 2,000 ఎకరాలు ఇప్పుడు ఉన్న ఎగ్జిస్టింగ్ ల్యాండ్ కాకుండా 2,000 ఎకరాల ల్యాండ్ పూల్ చేయాలి. అక్కడ ఉన్న ప్రైస్ చూసుకుంటే 4-5 lakhs per acre ఇచ్చినా కానీ 800 కోట్లు కావాలి. ఇటువంటి పరిశ్రమలు ఎన్నో ఉన్నాయి. అట్లాగే పోర్ట్లు ఉన్నాయి. మళ్ళీ రాబోయే ఇంకా రేపో మాపో ఫౌండేషన్ స్టోన్స్ వేసే ఉన్నాయి. వీటన్నిటికీ ల్యాండ్ పూలింగ్కి మరి ఎందుకు ఆర్థిక మంత్రి గారు దాన్ని పట్టించుకోలేదో నాకు అర్థం కావట్లేదు. మొత్తానికి రివైజ్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. దామప్రసాద్ గారు, దాదాపుగా పెన్షన్లని రెట్టింపు చేశారు, యువనేస్తం కూడా రెట్టింపు చేస్తారు. ఇవన్నీ కూడా సత్ఫలితాలు ఇస్తాయంటారా? సత్ఫలితాలంటే తాత్కాలిక ఊరట కలిగించేవే. ఎట్లాగంటే వృద్ధులకు, వికలాంగులకు, నిస్సహాయులకు, అన్నార్థులకు కొంత ఇవ్వక తప్పదు. అయితే ఇప్పుడు ఎలా వచ్చినాయంటే ఓట్ల వేటలో ఇవి కొంత రెట్టింపు చేసుకుని ఓట్లను సుస్థిరం చేసుకునే ఒక క్రీడగా దేశంలో చాలా తమిళనాడులో మొదలైంది, చాలా రాష్ట్రాల్లో మొదలైంది. మొన్ననే కేసీఆర్ ఇవి ప్రకటించినాక ఆయన మళ్ళీ గెలిచేటటువంటి పరిస్థితి ఉంది. రైతు బంధు పథకంలో భాగంగా కూడా ఆయన ఓట్ల బంధు పథకం అనే విమర్శలు ఏవచ్చినా కూడా. అయితే ఇప్పుడున్న మన రాష్ట్రంలో కొన్ని వ్యవసాయం అభివృద్ధి చెంది ఒక నికరంగా 2-3 పంటలు పండించుకునే ప్రాంతాలకు కొంత అంత అవసరం లేకపోయినప్పుడు అక్కడ కూడా పేదలు ఉన్నారు, లేదని కాదు. వెనుకబడినటువంటి కరువు ప్రాంతాల్లో వాళ్ళకైతే వయసు మళ్ళిన వాళ్ళకైతే తప్పకుండా ఇవ్వాల్సినటువంటి సామాజిక భద్రత కల్పించాలంటే అవసరం ఉంది. ఎందుకంటే ఉమ్మడి కుటుంబాలు అనేవి అంతరించిపోయి వృద్ధులను వాళ్ళని వదిలేసినటువంటి సమాజం మనది. ఇప్పుడు మనం కుటుంబ విలువ గురించి, మన భారతీయ సంస్కృతి గురించి అంత గొప్పగా చెప్పుకున్నప్పటికీ కూడా వాస్తవంగా జరుగుతుందంటే వాళ్ళ వృద్ధులను, ముసలివాళ్ళని ఎవరు పట్టించుకోవడం లేదు, వాళ్ళు దూరంగా పెడుతున్నారు. అందువల్ల ఇది కొంతమేరకు కొన్నాళ్ల పాటు వాళ్లకు ఊరట కలిగించే అంశమే. అయితే ఇది శాశ్వతం కాదు. అంతే ఈ యువతకు ఉద్యోగ కల్పన,
ఉపాధి కల్పన అనేది చాలా ముఖ్యమైనది. అందులో సంఘటిత రంగంలో కొన్ని ఇంతకుముందు అంటే ఇప్పుడు చిన్న సూక్ష్మ మధ్యతరగతి పరిశ్రమలు చాలా కీలకమైనటువంటివి. అవే ఎక్కువ ఉపాధి భారీ పరిశ్రమల కంటే కూడా మన రాష్ట్రంలో భారీ పరిశ్రమలు కూడా చాలా తక్కువ. మరి ఏదో విశాఖపట్నంలో ఒకటి ఉండవు, అవి కేంద్ర పరిశ్రమలో ఉండడం తప్ప. ఇటీవల మన ముఖ్యమంత్రి చొరవ వల్ల లేదా పట్టుదల వల్ల మన సాంకేతిక నిపుణుల యొక్క తీసుకున్న చొరవ వల్ల మన పరిశ్రమల శాఖను కూడా అభినందించాలందుకు కియా వంటి పరిశ్రమలు కావచ్చు, లేదా శ్రీ సిటీలో అక్కడ ఐటీ ఆధారిత పరిశ్రమలు కావచ్చు, అనేక రకమైన పరిశ్రమలు వచ్చినాయి. అయితే ఈ పరిశ్రమల్లో మన రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులకు, విద్యార్థికులకు, సాంకేతిక నిపుణులు, ఇంజనీర్లకు, ఐటీ పాలిటెక్నిక్ పూర్తి చేసిన వాళ్లకు నైపుణ్య శిక్షణ ఇచ్చి వాళ్ళలో ఉపాధి కల్పించే విషయం పైన ఈ ప్రభుత్వం చాలా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నైపుణ్య అభివృద్ధిని కేంద్రం కూడా చెప్తోంది, నరేంద్ర మోడీ గారు కూడా చెప్తున్నారు, చాలా అవసరమైంది. మన పాఠ్య ప్రణాళికని కూడా అంటే ఐటీ సాంకేతిక విద్యలో కూడా చాలా మార్పు రావాలి, ఇంజనీరింగ్ విద్యలో మార్పు రావాలి. ప్రతిదానికి అంటే దేశానికి కొత్త దిశను దూషించే దిశగా ఆలోచనలు చేస్తాడని మన చంద్రబాబు నాయుడుకి పేరుంది కాబట్టి ఆ దిశగా ఆయన ఆలోచించి అంటే ఇంకో అంశాన్ని కూడా ఇప్పుడు ఇది ఎందుకు ప్రస్తావిస్తున్నారంటే చాలా కులాలకు కార్పొరేషన్లు ప్రకటించారు, ఆర్థిక సాయం ప్రకటించారు. కొన్ని వర్గాలకైనా 15 లక్షలు ఇస్తున్నటువంటి భావన చాలా మంది రాయలసీమలో కూడా మిగతా చోట్ల కూడా ఆందోళన జరుగుతున్నాయి. రెడ్లు, చౌదరులు, మిగతా వాళ్ళు కూడా ఆందోళన చేస్తున్నారు. వాళ్ళలో కూడా పేదలు ఉన్నారు కాబట్టి ఈ ప్రభుత్వం ఎందుకంటే వాళ్ళని ఎందుకు దూరం చేసుకోవాలి? ఒక ప్రధాన వర్గాన్ని మీరు దూరం చేసుకోవద్దు, వాళ్ళకు కూడా ఊరట కలిగించండి. వాళ్ళకి ఈబీసీ కింద ఇంకోటి ఉపాధి అవకాశాలు, విద్యా అవకాశాలు మీరు కలిగించి మంచిగా చేసుకోండి. మీరందరినీ సంతృప్తి పరిస్తే మీ ప్రభుత్వానికి వాళ్ళ ఆశీర్వాదం లభిస్తుంది. అనంత్ గారు, అంటే ఇక్కడ జిఎస్డిపి పెరగాలంటే పారిశ్రామిక వృద్ధి చాలా కీలకం. ఇక్కడ మౌలిక వసతులు కల్పించడం అనేది చాలా ముఖ్యమైన అంశం. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా వ్యవహరిస్తుందంటారా బడ్జెట్లో? ఉంటుంది. ఎందుకంటే ఒకటండి, జిఎస్డిపి పెరగటానికి మనకి సుమారు 35% ఆఫ్ ద బడ్జెట్ ఉంది కాబట్టి 35% ఈ వెల్ఫేర్ ప్రోగ్రామ్ సంబంధించినవి కాబట్టి ఈ 35% ఆఫ్ ద బడ్జెట్ మళ్ళీ ఎకానమీలోకి వస్తుంది. సో దానివల్ల మళ్ళీ మల్టిప్లయర్ ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే జనరల్గా ఉన్న రీసెర్చ్ ప్రకారం ఏంటంటే లోయెస్ట్ సెక్షన్స్ కనుక బెనిఫిట్ కనుక వచ్చినట్టయితే అది ఎక్కువ శాతం ఖర్చు పెడతారు, సేవింగ్ చేసుకోవటం తక్కువ ఉంటుంది కాబట్టి ఆ సెక్షన్స్లో ఎక్కువ మళ్ళీ తిరిగి ఎకానమీలోకి వస్తుంది. సెకండ్ ఏంటంటే ఎమ్యూనిటీస్కి కేటాయించారు, అంటే సరిపోదు కానీ బట్ ఏంటంటే సరిపోవటం అనేది ఒక రిలేటివ్ ఫిగర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమరావతి డెవలప్మెంట్ 1,00,000 కోట్లు అవుతుంది, దాంట్లో 30% ఎంతో ఖర్చు పెట్టాము సుమారు అన్నారు. ఒకవేళ కనుక రేపొద్దున గవర్నమెంట్ బిల్డింగ్స్, క్వార్టర్స్ ఇవన్నీ కనుక వచ్చినట్టయితే దాంట్లో కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి. సో మీకు ఇరిగేషన్ ప్రాజెక్టులు వగైరా ఇవన్నీ అవటానికి టైం పడుతుంది. కాకపోతే ఏంటంటే ఎంత తొందరగా అయిపోతే అంత మంచిది. సో కంప్లీషన్ డేట్ని బట్టి ఉంటుందండి. ప్రాజెక్ట్ డిలే అయిన కొద్దికి దానికి ఎకానమీ మీద డెఫినెట్గా ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే మనకు ఖర్చు పెట్టే అంశంలో తక్కువ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్లోకి వెళ్తుంది కాబట్టి ఇంకా ఇన్వెస్ట్మెంట్ అమౌంట్స్ పెరగాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్ఎంఈ పార్క్స్ అన్నారు, అది కంప్లీట్ అవడానికి 3-4 ఏళ్ళు పడుతుంది. 3 yearsలో కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఎఫెక్ట్ ఉంటుంది. సో స్లో డెవలప్మెంట్. కాకపోతే ఏంటంటే గత 4 ఏళ్ల కన్నా 4-5 సంవత్సరాల కన్నా నెక్స్ట్ 4-5 years ఇంకా ఫాస్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ 4 years స్ట్రీమ్ లైన్ చేసుకోవడం సరిపోతుంది కాబట్టి లోకల్ ఎమ్యూనిటీస్, అర్బన్ డెవలప్మెంట్ వాటికి కేటాయించారు. సో కేటాయించిన దాంట్లో అది ఎటు స్ప్రెడ్ చేస్తే అంటే నా ఉద్దేశం అయితే ఉన్న మేజర్ 25-30 మనకున్న 25-30 పట్టణాలు కానీ లేకపోతే నగరాల్లో కానీ అది స్ప్రెడ్ అవుట్ చేసుకుని లోకల్ ఎమ్యూనిటీస్కి పెడతా ఉంటే అంత మంచిది. కాకపోతే ఏంటంటే లోకల్ ఎమ్యూనిటీస్ అనేటప్పుడు కల్లా సిటీ లెవెల్ లేకపోతే స్మాల్ టౌన్స్లో ఎమ్యూనిటీస్కి పెద్ద ఎక్కువ ఖర్చు అవ్వదు. సో అది తర్వాత ఎక్కడికక్కడ అవసరాన్ని బట్టి మళ్ళీ ఇంక్రీజ్ చేసుకోవడానికి ఎప్పుడు అవకాశం ఉంటుంది, అది బడ్జెట్లోనే ఉండక్కర్లేదండి. సో కాకపోతే ప్రతి సంవత్సరం కూడా కొన్ని సిటీస్ ఐడెంటిఫై చేసుకుని అంటే ఫేజుల వారీగా ప్రాంతాన్ని బట్టి సెలెక్ట్ చేసుకుని ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే బాగుంటుంది. సాంబశివరావు గారు, ప్రధానంగా పరిశ్రమల ప్రోత్సాహానికి ఏం చేస్తుంది ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం? దీనికి సింగిల్ విండో పథకం ద్వారా 21 రోజుల్లోనే మేము ఇస్తున్నాం అనుమతులు అంటున్నారు. ఎన్ని పరిశ్రమలు ల్యాండ్ అయ్యంటారు? ఇక్కడ పరిశ్రమలో మనం 2 రకాలుగా చూద్దామండి. చిన్న పరిశ్రమలు, స్మాల్ అండ్ మైక్రో, మీడియం ఇలాంటివి మాట్లాడినప్పుడు మనం ఏదైతే ఈ కార్పొరేషన్స్ ద్వారా ఇస్తున్నామో, ఉదాహరణకి కాపు కార్పొరేషన్ ద్వారా 2 లక్షలతోటి ఇస్తున్నాం అన్నారు. అలాగే బీసీ కార్పొరేషన్స్, ఎస్సీ కార్పొరేషన్స్ ఒక వెహికల్ కొనుక్కోవడానికి, దాన్ని ట్యాక్సీగా వాడుకోవడానికి, ఏదైనా చిన్న పరిశ్రమ పెట్టుకోవడానికి, తనతో పాటు ఇంకో 4 ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి, ఇవన్నీ కూడా ఏంటంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్లో భాగంగా
కొన్ని చేస్తున్నాం, కొన్ని ఏమైనా కొద్దిగా మోతాదు పెంచేసి ఇంకో నలుగురికి కూడా ఎంప్లాయ్మెంట్ ఇచ్చే విధంగా చేస్తున్నాం. సో ఆ సెక్టర్ మీద ఈ ప్రభుత్వం ఎక్కువ దృష్టి పెట్టింది కాబట్టి మనం అనుకుంటున్నటువంటి ఈ 13 కొత్త కార్పొరేషన్స్ ప్లస్ అంతకు ముందు ఉన్నటువంటి ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, కాపు కార్పొరేషన్ ఇవన్నీ చూస్తే దాదాపుగా ఇదొక 3,000, అదొక 1,000, అదొక 2,000, 7-8 వేల కోట్ల రూపాయలు ఈ మైక్రో ఎస్టాబ్లిష్మెంట్స్కి ఇస్తున్నారు. తర్వాత ఎంఎస్ఎంఈ టైప్లోకి వచ్చేసరికి స్థిరీకరణ ఫండ్ అని 100 కోట్లు పెట్టారు, ఇంకో ప్రోత్సాహకం కింద 400 కోట్లు పెట్టారు. సో దట్ ఈజ్ వన్ థింగ్ వీ హ్యావ్ టు ఎక్స్పెండ్ దేర్. ఇక మీకు మిగతా ఈ క్వశ్చన్స్ అన్ని ఎక్కడ వస్తాయంటే, మనం ఎంఓయూలు చేసుకున్నాం, సిఐఏ సమిట్స్ ద్వారా ఎంఓయూలు చేసుకున్నాం. లార్జ్ స్కేల్ కంపెనీస్, లార్జ్ స్కేల్ ఎస్టాబ్లిష్మెంట్స్ మన దగ్గరకు రావాలి అనుకున్నప్పుడు ద ప్రొసీజర్స్ ఆర్ జనరల్లీ మోర్ కొద్దిగా ఎలాబరేట్గా ఉంటాయి. దాంట్లో కూడా సింగిల్ విండో పెట్టి ఒక 21 డేస్లో మేము సాధ్యమైనంత వరకు క్లియరెన్స్ ఇచ్చేస్తాం అని చెప్పేసి ప్రామిస్ చేస్తున్నాం. దాదాపుగా 21 డేస్లో చేయగలుగుతున్నాం. ఎలాంటి వాటికి ఇప్పుడు ఆరిజిన్ క్లియర్గా ఉండాలి, వాళ్ళ ఫైనాన్షియల్ స్ట్రీమ్ క్లియర్గా ఉండాలి, వాళ్ళు ఇక్కడ ఏం చేయబోతున్నారో క్లియర్గా ఉండాలి. ఈ 3 క్లియర్గా ఉన్నాయి అనుకోండి, 21 డేస్లో ఇవ్వడం ఇబ్బంది ఏం కాదు. ఇప్పుడు మనకి పొల్యూషన్ క్రియేట్ చేసే కంపెనీస్ కానివ్వండి, లేదంటే రిస్ట్రిక్టెడ్ ఏరియాస్లో వాళ్ళు కనుక కోరుకుంటే, ఎలా నదీ పరివాహక ప్రాంతాల్లో లేదా ఓన్లీ అగ్రికల్చర్ జోన్లో కొన్ని జోన్స్లో కనుక వాళ్ళ ప్రపోజల్స్ ఉన్నట్టయితే దాని మీద దానికి సంబంధించినటువంటి లీగల్ రిక్వైర్మెంట్స్ డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి కొన్ని చోట్ల లేట్ అవుతున్నాయి. అలా కాకుండా మన ఏపీఐఐసి ఏరియాస్లో కానివ్వండి, లేదా కమర్షియల్ బిల్డింగ్స్లో కనుక ఉదాహరణకి ఐటీఈఎస్ లాంటివి చేయాలని అనుకుంటే మీరు దే ఆర్ వెరీ వెరీ ఈజీ. 21 డేస్, విత్ ఇన్ 21 డేస్లో ఇవ్వడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి, ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు ఎంఓయూల్లో ఉన్నటువంటి 20 లక్షల కోట్ల పైగా ఏదైతే మనకు హామీలు ఇచ్చున్నారో మీడియం అండ్ లార్జ్ స్కేల్ కంపెనీస్ వాళ్ళల్లో కనీసం ఒక 40% మనం గ్రౌండ్ చేయడానికి అన్ని ప్రిపరేషన్స్ చేసాం. దాంట్లో పెద్ద పెద్ద హోటల్స్ ఉన్నాయి, పెద్ద యూనివర్సిటీస్ ఉన్నాయి, పెద్ద ప్రొడక్షన్ సెంటర్స్ ఉన్నాయి, ఎలక్ట్రానిక్ కంపెనీస్, చాలా కంపెనీస్ మనకి నాట్ ఓన్లీ ఇన్ తడ శ్రీ సిటీనే కాదు, తిరుపతి చుట్టూ కూడా మనం కొంతమందికి మనం ఇచ్చున్నాం ఆల్రెడీ. ఇవి ఎవరికి వాళ్ళు వాళ్ళ ప్లానింగ్లోనూ వాళ్ళ ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్లాన్ చేసుకోవడంలో ఉన్నారు. ఇంకో సంవత్సరం రోజులు పోతే మనకి ఇవన్నీ కూడా కనపడతాయి. అప్పుడు నిజంగా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో మనకి అమరావతిలో ప్లానింగ్ 2 years 3 years చేసి ఇప్పుడు మనం బిల్డింగ్స్ ఎలా కట్టుకుంటున్నామో, మనం ఇచ్చినటువంటి ల్యాండ్ గ్రాంట్స్ కానివ్వండి, ల్యాండ్ లీజ్ కానివ్వండి, లేదా ఇంకొక రకంగా వాళ్ళంతటా వాళ్ళు చేసుకున్న కంపెనీలు కూడా దాదాపుగా అదే పరిస్థితిలో ఉన్నాయి. ఇప్పుడు మనం ఐటీసీకి పర్మిషన్ ఇచ్చామన్నాం, వాళ్ళకి ల్యాండ్ ఉంది, డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కాబట్టి గుంటూరులో వచ్చేసింది, కనపడింది మనకి. విఐటి కనపడింది, ఎస్ఆర్ఎం కనపడింది, నోవాటెల్ కనపడింది. ఇలా చాలా వరకు అన్నీ క్లియర్గా ఉన్న వాళ్ళు ఆల్రెడీ ప్రొడక్షన్లోకి వచ్చేసారు. ఇంకొద్దిగా ఎలాబరేట్గా పర్మిషన్స్ కావాల్సిన వాళ్ళకి మనం పర్మిషన్స్ ఇచ్చినా కానీ వాళ్ళ ఎక్స్టెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు ప్లానింగ్లో ఉన్నారు, ఇప్పుడు ప్రొడక్షన్లోకి రాబోతున్నారు. ఇదంతా కూడా మనం ఎకానమీని ఎక్స్పాండ్ చేసుకునే దాంట్లో భాగంగా మనం చేస్తున్న పనులు. డెఫినెట్గా ఈ 5 సంవత్సరాల్లో మనం చాలా ప్రోత్సహించాం, రాబోయే రోజుల్లో ఇంకా ప్రోత్సహిస్తాం. దీని బెనిఫిట్స్ మన యువతకి కనపడే టైం వచ్చింది కాబట్టి నెక్స్ట్ 5 years కూడా ఎలాంటి దార్శనికుడు మనకి సీఎంగా ఉంటే ఈ ప్రభుత్వం కంటిన్యూ అయితే దీని బెనిఫిట్స్ నిజంగా అందరికీ అందుతాయి, ఎక్కడ ఇబ్బందులు లేకుండా. రవీంద్రనాథ్ గారు, అంటే అమరావతి రాజధాని నిర్మాణం దశల వారీగా చేపట్టడానికి దాదాపు 1,09,000 కోట్ల రూపాయలు అవసరం అవుతుంది చెప్పి ప్రభుత్వం చెప్తుంది. ఇప్పటికే దాదాపుగా 40,000 కోట్ల రూపాయల పనులు గ్రౌండ్లో ఉన్నాయి. ఇంకా కేంద్రం నుంచి సాయం అందడానికి ఏం చేయాలని ప్రభుత్వం? ఇప్పుడు కేంద్రం నుంచి సాయం అందటం అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇవాళ ఉన్నటువంటి మోడీ గవర్నమెంట్ నుంచి ఏ సాయం రాదని చెప్పని మాత్రం మనం స్పష్టంగా అనుకోవచ్చు. కారణం ఏంటంటే గ్లోబల్ కాంపిటేటివ్ ఇండెక్స్ అనేటటువంటిది ఒకటి ఉందండి. దాంట్లో 2015లో 14వ స్థానంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఒక యూనిట్గా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా వెనక్కి నెట్టి దానికంటే ముందు స్థానం భారతదేశం 4.52 స్కోర్తో 39వ స్థానంలో ఉంటే 4.57 స్కోర్తో ప్రపంచంలోనే 36వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. ఇటువంటి రాష్ట్రం మీద, ఇది గ్రోయింగ్ రాష్ట్రం మీద
ఒక రకంగా పగబెట్టినట్టో ఈర్ష్యతో వ్యవహరిస్తున్నట్టో ఉంది కానీ కేంద్ర ప్రభుత్వ వైఖరి ఆర్థికంగా సహాయం చేసి దీనికి తగ్గ ఊపిరులు ఊదుదాం, ఇది తరుణ రాష్ట్రం, డెవలప్ అవుతున్న రాష్ట్రం, దీనికి చక్కటి సహాయం అందిద్దాం అనేటటువంటి పద్ధతి లేనే లేదు. అందువల్ల కేంద్ర ప్రభుత్వం ఇప్పట్లో ఏదో వైఖరి మార్చుకుని, అంటే ఇంకా 3 నెలలు అంటే వాళ్ళు ఆ తర్వాత గెలిచినా కూడా వాళ్ళ నుంచి మాత్రం ఎటువంటి సహకారం ఉండదని చెప్పనేటటువంటిది క్లియర్. అయితే గెలిచే అవకాశాలే లేవు దేశంలో బీజేపీ. ఇటువంటి పద్ధతులు అవలంబిస్తూ నియంతృత్వపూర్వకమైనటువంటి పోకడలు పోతున్నందువల్ల అది తప్పనిసరి. ఇకపోతే అమరావతి అభివృద్ధి అంటే ఒకటి మొట్టమొదటిగా మనం చెప్పుకోవాల్సింది అమరావతి అనే కళ కాదు, సాకారమే అవుతుంది అనేటటువంటి దానికి మనం కృతజ్ఞులమై ఉన్నది మాత్రం చంద్రబాబు గారి విజన్. చంద్రబాబు లాంటి సీఎం, విజన్ ఉన్న సీఎం మనకు ఉండబట్టే. రెండోది, ఒక్క విజన్ ఉంటే చాలదు, విజన్ చాలా మందికి ఉంటుంది, క్రెడిబిలిటీ కూడా ఉండాలి. ప్రజల్లో ఆ క్రెడిబిలిటీ చంద్రబాబు గారికి ఉంది. ఎలాగూ అంటే 34,000 ఎకరాలు ఒక్క మాటతో ఆయన పూలింగ్ ద్వారా సేకరించగలిగారు. అదే పెట్టుబడిగా అభివృద్ధి కార్యక్రమాలు సాగిస్తున్నారు. అలాగే దేశ విదేశాల నుంచి రకరకాలైనటువంటి పేరెన్నిక కన్న సంస్థలు ఇవాళ అమరావతి కేంద్రంగా అమరావతికి రావటానికి వాళ్ళు ఇదవుతున్నారు. అయినా ఇంకా ఇక్కడ భాజపా మిత్రులకి ఆలోచన పెరగట్ల. వాళ్ళు ఎంతసేపటికి కేంద్రం తరపున వత్తాసు పలుకుతూ ఈ రాష్ట్రానికి ఏదో అంత చేశాం ఇంత చేశాం, అందరూ తేల్చింది కనీసం 75,000 కోట్లు ఇంకా రాష్ట్రానికి రావాల్సి ఉందని. కానీ దాన్ని మాత్రం మసిబూసి మారేడికాయ చేసేసి ఇవ్వాల్సినవన్నీ ఇచ్చేసాం, చెప్పిన వాటికంటే ఎక్కువ ఇచ్చామని చెప్పని బడాయి కబుర్లు చెబుతున్నారు తప్పితే ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయం అందేటటువంటిది మాత్రం ఈ కొద్ది నెలల్లో జరిగే పని కాదు. అందువల్లే చంద్రబాబు ఏమైనా సరే కేంద్రంలో ఈసారి భాజపా ప్రభుత్వం ఉండకూడదు, మన అభివృద్ధికి అనుకూలమైనటువంటి ప్రభుత్వం అక్కడ ఉండాలి. మనం గనక బలంగా ఇక్కడ 25 సీట్లు గనక పార్లమెంట్ సీట్లు గెలిపించుకునేటట్టయితే మనకి కేంద్రంలో ఎవరున్నారో అంత నిమిత్తం లేకుండా మన రాష్ట్రానికి అభివృద్ధి కుంటుపడకుండా ఆర్థిక సహాయం పొందుతూనే ఉంటాం అనేటటువంటి భరోసా ఇస్తున్నారు. ప్రజలు ఆయన వెనక నిలబడి ఆయన కార్యక్రమం ప్రకారం పోతే బాగుంటుంది, మన రాష్ట్ర అభివృద్ధికి ఎంతో మేలైన అభిప్రాయంతో నేనున్నాను. రైట్. దామోదర్ ప్రసాద్ గారు, అంటే విద్య కానీ లేకపోతే వైద్యారోగ్య రంగానికి, వైద్య రంగానికి ఇప్పటికే సంస్కరణలు అమలవుతున్నాయి. దాదాపుగా 10,000 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో కూడా కేటాయించి ఇంకెంత పెరగాలంటారు? వాస్తవానికి పరిస్థితి ఎట్లా ఉంది? వాస్తవానికి ఎట్లా ఉందంటే అండి, చాలా వైద్యశాలల్లో తగిన ప్రయోగశాలలు లేవు. రెండవది ప్రొఫెసర్స్ లేరు. చాలా ఇప్పుడు నరరోగ శాస్త్రం కావచ్చు లేదా క్యాన్సర్ చికిత్సలు కావచ్చు, నేను చెప్పేది వైద్య కళాశాల, ప్రభుత్వ వైద్య కళాశాలల్లో అవి లేవు. నేను చాలా వైద్య కళాశాల గణాంకాలు చెప్పగలను. నేను ఉదాహరణకు అనంతపురంది చెబుతాను. అనంతపురంలో ఈ క్యాన్సర్ది కానీ ఈ నరరోగ శాస్త్రంది కానీ ఇట్లా చాలా ఇవి లేనటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల ఈ ప్రభుత్వం చేయాల్సింది నాణ్యత ఎప్పుడు పెరుగుతుంది? మన జనాభాకు 5 కోట్ల జనాభాకు ఎంతమంది డాక్టర్లు కావాలి? వాళ్ళకి అంటే మనకు ఒక మంచి పేరు కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్ డాక్టర్లకు ముందు నుంచి కూడా, ఇప్పుడు కాదు, ఒక 3-4 దశాబ్దాల నుంచి కూడా అమెరికాలో స్థిరపడినటువంటి మన డాక్టర్లకు ఎంతో గొప్ప వృత్తిపరంగా వాళ్ళకు ఎంతో అంతర్జాతీయ ప్రశంసలు అందుకున్న డాక్టర్లకు అంత మేధస్సు కలిగిన వాళ్ళు, అంత వైద్య నిపుణులు మనకు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మన యువతరాన్ని కూడా, ఈనాటి విద్యార్థులు కూడా తర్ఫీజ్ చేయాలంటే మనం సాంకేతిక రంగంలో ఎట్లా ఇంజనీరింగ్ విద్యను, పాలిటెక్నిక్ని, ఐటీఎల్ని ఏ విధంగా ఆధునికం చేసి పరిశ్రమలకు అనుసంధానం చేసి మన సమాజము తర్వాత అంతర్జాతీయ దేశీయ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలలో వైద్య రంగంలో అంటే మన రాష్ట్ర అవసరాలు తీర్చడానికి అనువైనటువంటి ఈ నిపుణుల్ని తయారు చేయాలంటే మీరు వైద్య కళాశాలని పరిపుష్టం చేయండి. అక్కడ ప్రాథమిక మౌలిక సదుపాయాలను కల్పించండి. అక్కడ ఖాళీగా ఉన్నటువంటి అధ్యాపకుల స్థానాలను భర్తీ చేయాలి. ఈ నైపుణ్యాలు పెంచడానికి మొదటి సంవత్సరం నుంచి మనం ప్రయత్నం చేయకపోతే మన డాక్టర్లకు అంతర్జాతీయంగా ఈ దేశంలోనే ఉండనక్కర్లేదు. వాళ్ళు ఇదే మన సమాజానికి ఇక్కడ నుండి సేవ చేస్తే అది గర్వించదగిందే. కాకపోతే వాళ్ళు ఎక్కడైనా ఉపాధి పొందగలుగుతారో, మన జాతికి, మన రాష్ట్రానికి ఖ్యాతి తేగలుగుతారో. కాబట్టి ఆ దిశగా ఈ ప్రభుత్వము ముఖ్యంగా సాంకేతిక రంగం ఒకటి, ఈ విద్యా వైద్య రంగం ఒకటి. ముఖ్యంగా ఏమిటంటే ప్రాథమిక స్థాయి నుంచి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి కూడా కేవలం ఆరోగ్యశ్రీలు ఇస్తే ఒకటే సరిపోదు. ప్రాథమిక స్థాయిలో 20-30 కనీసం పక్క గ్రామాల్లో ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఒక నిపుణులైన 1-2 డాక్టర్లు ఉంటే చాలా మంది జిల్లా ఆసుపత్రికి కూడా పోరు. అదేవిధంగా
వీటిని అనుసంధానం ద్వారా సబ్ డివిజన్ల స్థాయిలో కావచ్చు, జిల్లా స్థాయిలో కావచ్చు, తర్వాత వాటిని రాజధాని స్థాయిలో లేదా సూపర్ స్పెషాలిటీ అనుసంధానం చేస్తూ ఆరోగ్య భారతాన్ని నిర్మించడంలో ఇది చాలా అత్యంత ప్రతిభావంతమైన పని చేస్తుంది. కాబట్టి ప్రభుత్వం వినూత్నంగా ఆలోచించాలి. ఈ వినూత్నంగా ఆలోచించి దానికి దేశానికి కూడా కొత్త మార్గదీసినటువంటి దార్శనిక ఉన్నటువంటి మన చంద్రబాబు నాయుడు మిగతా వాళ్ళు ఉన్నారు. కాబట్టి ప్రతిపక్షాలను కావచ్చు, మిగతా వాళ్ళందరినీ చర్చించి విశ్వాసంలోకి తీసుకుని దీన్ని ప్రాథమిక ఆరోగ్య స్థాయి నుంచి, వైద్య కళాశాల స్థాయి నుంచి, అదేవిధంగా సూపర్ స్పెషాలిటీ స్థాయి వరకు వీటిని అభివృద్ధి చేసి సమన్వయం చేసి సాధించగలిగితే మన ప్రజలు ఎంతో సంతోషిస్తారు. వాళ్ళకి మెరుగైనటువంటి వైద్య విద్య అందుతుంది, ఆరోగ్య సేవలు కూడా అందుతాయి. అనంత్ గారు, సేవల రంగం చాలా కీలకమైంది జిఎస్టీపీ పెరుగుదలలో. ఇప్పుడు టూరిజంకి ప్రభుత్వం ఏ విధంగా ప్రోత్సాహం అందించాలి? ఇప్పుడు ప్రస్తుతం ఇచ్చినటువంటి బడ్జెట్ సరిపోతుందంటారా? అంటే ఒకటండి, టూరిజం ఇంపార్టెంట్, నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకంటే బడ్జెట్ అనేది కాదు, టూరిజంకి ఏంటంటే ఒక సింగిల్ బడ్జెట్లో మనకు అవ్వదండి. ఇప్పుడు అక్కడ కొన్ని అంశాల్లో మనం చూసుకున్నట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్పోర్ట్స్ వస్తుంది, ఎయిర్పోర్ట్ మీద ఏదో మెన్షన్ చేశారు. కాకపోతే ఆల్రెడీ జరగాల్సిన కేటాయింపు కొంత జరిగింది. కాబట్టి ఇప్పుడు ఈ ఎయిర్పోర్ట్ అనేది వస్తే ఆటోమేటిక్గా మీకు టూరిజం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ప్లస్ మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే దాంతోపాటు ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతూ ఉంటుంది. సో టూరిజం ప్లస్ మనకి ఆల్రెడీ టూరిజంలో గత కొన్నేళ్ల నుంచి కొంతవరకు అభివృద్ధి చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పిల్గ్రిమేజ్ సెంటర్స్ కనుక చూసుకున్నట్టయితే దాంట్లో అభివృద్ధి జరుగుతూ ఉన్నాయి. అది కొత్తగా మనం ఎక్స్ట్రా చేయాల్సింది పెద్ద ఎక్కువ ఉండదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు కొండపల్లి ఇటువంటి అంశాలు కూడా జరుగుతున్నాయి ఇన్వెస్ట్మెంట్. అవి పెద్ద అమౌంట్ పరంగా చూసుకున్నట్టయితే ఎక్కువ అవసరం ఉండదండి దాంట్లో. అంటే కొన్ని వందల కోట్లు పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు మీకు ఎప్పుడైతే రోడ్స్, ఎయిర్పోర్ట్స్ ఇవన్నీ వస్తూ ఉన్నాయో ఆటోమేటిక్గా దాంట్లో ఇన్వెస్ట్మెంట్ కూడా జరుగుతూ ఉంటుంది. కాకపోతే ఏంటంటే బ్రాండింగ్ అనేది ఆల్రెడీ జరుగుతుంది ఇప్పుడు. బట్ ఎంతసేపు కూడా మనం చూసుకోవాల్సింది ఏంటంటే టూరిజంలో అది 3 ప్రాంతాల్లో వెళ్ళగలుగుతూ ఉన్న కొద్దికి ఉపయోగం ఉంటుంది. ఇప్పుడు అది జరగాలి అని అంటే మనకి ఇంకా కొన్ని సిటీస్ ఇంకా కొంత అభివృద్ధి చెందాలి. ఇప్పుడు వైజాగ్ వరకు అయితే బాగుంది. తిరుపతి దగ్గరికి వచ్చేటప్పటికల్లా ఎక్కువ కూడా ఏంటంటే మనకి రిలీజియస్ సెంటర్ కింద రిలీజియస్ ప్లస్ ఇప్పుడు ఈ చిత్తూరులో వచ్చిన ఇండస్ట్రీ మూలాన ఆటోమేటిక్గా ఉంటుంది. బెంగళూరు, చెన్నై మధ్యలో ఉంది కాబట్టి చిత్తూరుకి ఎప్పుడు ఉంటుంది. వేరే ప్రాంతాలు ఫర్ ఎగ్జాంపుల్ అమరావతి డెవలప్మెంట్ ఎంత తొందరగా మనకి బిల్డింగ్స్ వగైరా కట్టడం అయిపోతే అది పికప్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అంటే టూరిజంలో మనం చూసుకోవాల్సింది ఏంటంటే డొమెస్టిక్, ఫారిన్ టూరిస్టులు ఒక లెక్క అయితే ఇప్పుడు ఈ సెమినార్స్ వగైరా ఇటన్నిటికీ మీటింగ్స్ ఇటువంటి అది పెద్ద కాంపోనెంట్. జనరల్గా అది మనకి కనపడదు కానీ బట్ అది చాలా ఎక్కువ శాతం అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది. బట్ అది జరగాలంటే ఇప్పుడు మనకి ఫర్దర్ అర్బన్ డెవలప్మెంట్ మీద ఇంకా కొంత ఇన్వెస్ట్మెంట్ జరగాల్సిన అవసరం ఉంది. అది అర్బన్ డెవలప్మెంట్ మీద చేస్తా ఉన్నారు కాబట్టి అది క్రమక్రమంగా వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే మనకి యూనివర్సిటీస్ వస్తున్నాయి. యూనివర్సిటీస్ వస్తూ ఉంటే వాటిలో సెమినార్స్ ఎన్ని పెడతా ఉంటే ట్రావెల్ చేసే వాళ్ళు ఉంటారు. అది ఒక సెగ్మెంట్ లాగా ఇప్పుడు ఇంకా డెవలప్ అవుతుంది. కాకపోతే ఏంటంటే నేను ఈ బడ్జెట్లో ఎంతసేపు బడ్జెట్లోనే కాదు తర్వాత కూడా రావచ్చు అటువంటి ఎక్కువ జరగాలి. ఇప్పుడు మీటింగ్స్ వగైరా కన్వెన్షన్స్ కాన్ఫరెన్స్ ఒక రకమైన విధానం, ఒక ప్రత్యేక పాలసీ తీసుకురావాలని మీ అభిప్రాయం ఉంటే మంచిదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హైయర్ ఎడ్యుకేషన్ మీద ఇన్వెస్ట్మెంట్ అనేది అది రొటీన్గా జరిగేది. కాకపోతే ఏంటంటే కొంచెం అది ఒక అడుగు ముందుకేసి రీసెర్చ్ సెంటర్స్ మీద ఎక్కువ కనుక కాన్సన్ట్రేట్ చేసినట్టయితే, ఇప్పుడు మొన్న సీఎం గారు మాట్లాడతా నల్సర్ లాంటిది వస్తే మేము ఇస్తా ఉన్నారు. నల్సర్ అనేది ఒక లీగల్ లీటితో పాటు అట్లా ఒక 10-15 ఏరియాలు కనుక ఐడెంటిఫై చేసుకుని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫిషరీస్ యూనివర్సిటీ అన్నారు, అటువంటి కొంచెం ఫోకస్డ్గా హైయర్ ఎడ్యుకేషన్తో పాటు ఏంటంటే అది నీష్ ఏరియాస్ కింద డెవలప్ చేసినట్టయితే అది మనకి ఇంకా బాగుంటుంది. ఇప్పుడు లార్జ్ కన్వెన్షన్స్ కాన్ఫరెన్స్, ఇప్పుడు ఢిల్లీలో విజ్ఞాన్ భవన్ లాంటిది ఉంది, అక్కడ ఒక మీటింగ్ కనుక పెట్టినట్టయితే మీకు 1000, 2000, 3000 మంది పార్టిసిపేట్ చేస్తారు. ఆ 1000, 2000 మంది ఢిల్లీ వాళ్ళు ఎవరు, అన్ని ఏరియాల నుంచి వెళ్తూ ఉంటారు కాబట్టి దాంతోపాటు మీకు ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతుంది. అటువంటి వాటి మీద ఫోకస్ చేస్తే బాగుంటుంది అనుకుంటారు. సాంబశివరావు గారు, అంటే పరిశ్రమలను ఆకర్షించడంతో పాటు మీరు కియా లాంటి ప్రతిష్టాత్మకమైన సంస్థలు కూడా వచ్చాయి రాష్ట్రానికి, ఉత్పత్తి కూడా ప్రారంభించే దశలో ఉన్నాయి. అయితే మేక్ ఇన్ ఏపీ బ్రాండ్ని సృష్టించడంలో మీరు విజయం సాధించగలిగారా? దట్స్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఐ థింక్ మనకి గత 4 సంవత్సరాల్లో
కేంద్రంలో బీజేపీ పాలిత ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళు లార్జ్ స్కేల్లో మేక్ ఇన్ ఇండియా అనే క్యాంపెయిన్ తీసుకున్నారు కానీ అది ఒట్టి క్యాంపెయిన్ ఒక స్లోగన్గానే మిగిలిపోయింది. నిజంగా కేంద్ర ప్రభుత్వం దాంట్లో చొరవ చూపించి రాష్ట్రాలకు సహకరించింది ఏమీ లేదు, లేదా మన వస్తువుల్ని ఎక్స్పోర్ట్ చేయడంలో వాళ్ళు చేసిన సహాయం కూడా ఏమీ లేదు. అలా అని చెప్పేసి మిగతా అన్ని విషయాల్లాగానే ఇవి ఒట్టి స్లోగన్స్గా మిగిలిపోతున్నాయి. కాబట్టి మన సీఎం గారు ఏం చేశారంటే హీ టుక్ ఇట్ అపాన్ హిమ్సెల్ఫ్. వాళ్ళు చేయలేదు కాబట్టి మనం దాన్ని డ్రాప్ చేయకుండా మనం దాన్ని ఛాలెంజ్గా తీసుకుని మనం ఎందుకు చేయకూడదు అనే క్రమంలోనే ఇవాళ మీకు ఫాక్స్కాన్ వచ్చిన ఈ శ్రీ సిటీలో వచ్చినటువంటి ప్రతి ఎలక్ట్రానిక్స్ కంపెనీ, అలాగే కియా మోటార్స్, ఇలాంటి కంపెనీస్ అన్నింటినీ మనం ఎందుకు తీసుకురావాల్సి వస్తుందంటే ఇక్కడ వినియోగదారులు ఇక్కడ ఉన్నారు, చేయగలిగిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు, ఫ్యాక్టరీలు ఇక్కడ లేవు. మీరు రండి, మీకు కావాల్సిన ప్రోత్సాహకాలు మేము ఇస్తాము, మేక్ ఇన్ ఆంధ్రప్రదేశ్ని ఎస్టాబ్లిష్ చేద్దాం. మీకు అష్యూరెన్స్ ఏంటి? ఇక్కడ తయారు చేసిన ఎక్కడ అమ్ముకోవాలనే కదా భయం. మాకే మార్కెట్ ఉంది. ఇక్కడ గమనించండి, మనం ఇవాళ ఇండియాలో చేస్తున్న ప్రతి 5 ఫోనుల్లోనూ ఒక ఫోన్ మన సిటీ నుంచి వస్తే ఒకటి కంటే ఎక్కువ వినియోగదారులు మన ఆంధ్ర వాళ్ళే ఉన్నారు. కాబట్టి మీకేం ఇబ్బంది లేదు. మీకు మార్కెట్ అష్యూరెన్స్ ఇస్తున్నాము, మీకు ల్యాండ్ గ్రాంట్స్ ఇస్తున్నాము, కావాల్సినటువంటి సదుపాయాలు, పర్మిషన్స్ అన్నీ ఇస్తున్నాము. కాబట్టి మీరు ఇక్కడికి వచ్చి మ్యానుఫ్యాక్చర్ స్టార్ట్ చేయండి అని మనం ఇన్వైట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే కొన్ని మనకు రియలైజ్ అయినాయి. సో దీన్ని రాబోయే రోజుల్లో బాబు గారు యూజింగ్ హిజ్ గుడ్ విల్, యూజింగ్ హిజ్ పాపులారిటీ, ప్రతిసారి మనం దావోస్కి వెళ్ళినా, ప్రతిసారి మనం సిఐఏ కన్వెన్షన్ పెట్టినా కానీ మనం ఏం కోరుకుంటున్నాం, వాళ్ళు వచ్చి ఇక్కడికి రావాలి, ఇక్కడ మనకి ఏదో తయారు చేయాలని. మిగతా రాష్ట్రాలకు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, వాళ్ళు మిగతా దేశాలకు వెళ్ళొచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్కి రావడం వల్ల మాకు క్వాలిఫైడ్ హ్యూమన్ రిసోర్సెస్ ఉన్నారు, కాస్ట్ ఆఫ్ లేబర్ మాకు తక్కువ, హ్యూమన్ రిసోర్సెస్ మీద మీరు ఖర్చు పెట్టాల్సింది రిలేటివ్లీ స్పీకింగ్ తక్కువ. ఒక బెంగళూరులోనో, ఒక హైదరాబాద్లోనో, ఒక ఢిల్లీలోనో మీరు పర్ క్యాపిటా ఇంత ఖర్చు చేయాల్సి వస్తే మా ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాల్లో దాని ఖర్చు తక్కువ. అంటే మీకు మంచి క్వాలిఫైడ్ హ్యూమన్ రిసోర్సెస్ని ఇస్తాం, ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషనల్స్ ఇస్తాం, ల్యాండ్ ఇస్తాం, మంచి వాతావరణం ఇస్తాం, మంచిది ఇస్తాం, అన్నీ ఇస్తాం. కాబట్టి లెట్స్ మేక్ ఇట్ హియర్ అనేది ఆయన స్లోగన్గా తీసుకుని ప్రపంచం మొత్తం పర్యటిస్తూ అందరినీ ఇన్వైట్ చేస్తూ వీ మేడ్ లాట్ ఆఫ్ బ్రేక్ త్రూస్. నేను ఇందాక మాట్లాడిన ఎంఓయూల రూపంలో 20 లక్షల కోట్లకు పైగా హామీలు మన చేతిలో ఉండడం అంటే అది సాధారణమైన విషయం కాదండి. నా ఉద్దేశం భారతదేశం లెవెల్లో కూడా అంత పెట్టుబడిని వాళ్ళు ఆకర్షించలేకపోయారు, కేంద్ర ప్రభుత్వం ఆకర్షించలేకపోయింది. కాబట్టి వాళ్ళు మేక్ ఇన్ ఇండియాని దాదాపుగా ఫేజ్ అవుట్ చేసుకున్నారు. వాళ్ళేమి ఇప్పుడు మాట్లాడలేదు దాని గురించి. మొన్న బడ్జెట్లో కూడా దాని గురించి ప్రత్యేకమైనటువంటి మెన్షన్ కానీ కేటాయింపులు కానీ ఏమీ లేవు యూనియన్ బడ్జెట్లో. మనం మాట్లాడుతున్నాం, మనం ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహకాలు మాట్లాడుతున్నాం, కొత్త వాళ్ళకి ప్రోత్సాహకాలు మాట్లాడుతున్నాం, సింగిల్ విండో మాట్లాడుతున్నాం, మనం చేసి చూపిస్తున్నాం. ఐ థింక్ దట్ ఈస్ అ ఛాలెంజ్ హీ టుక్ అప్ ఆన్ హిమ్సెల్ఫ్. అందుకు చంద్రబాబు నాయుడు గారిని ప్రపంచం మెచ్చుకుంటుంది. ఇది నా దగ్గర వస్తువులు లేవు కాబట్టి, వనరులు లేవు కాబట్టి నేనేం చేయగలను చేతులు ఎత్తేసే టైప్ అయితే కాదు ఆయన. లేని చోట ఏదో క్రియేట్ చేయగలగాలి, లేని చోట మన 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 బ్రెయిన్, మన శ్రమ, మన టైంను ఉపయోగించుకుని మనం క్రియేట్ చేయగలగాలి. హీఈస్ ఎ క్రియేటర్. అది మనం ఈ 4 సంవత్సరాల్లో చూస్తున్నాం. ఇదే ఇంకొక 4-5 సంవత్సరాలు కంటిన్యూ అయిన తర్వాత డెఫినెట్గా మన 13 జిల్లాల్లో కూడా అనేక రకాలైన కంపెనీస్, అనేక రకాలైనటువంటి ప్రొడక్ట్స్, సర్వీసెస్ని మనం ఇక్కడే స్టార్ట్ చేసుకుంటాం. ఆయనకి ఎప్పుడు కూడా ఒక డ్రీమ్ ఉంది. ఇవాళ మనకి ఫుడ్ ప్రాసెసింగ్లో కూడా కొంత డబ్బులు కేటాయించారు. ఏంటది? మొత్తం ప్రపంచానికి మన ఆంధ్రప్రదేశ్ ఈ 940 కిలోమీటర్ల కోస్టల్ ఏరియా ఏదైతే ఉందో ఇట్ షుడ్ బి గేట్వే, ఫుడ్ గేట్వేగా మనం అభివృద్ధి చెందాలి. ఇండియాలో తయారైన ఫుడ్ ఐటమ్స్, గ్రెయిన్స్, ప్రొడ్యూస్ అండ్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ బోర్డర్ ద్వారా, ఆంధ్రప్రదేశ్ కోస్టల్ రీజన్ ద్వారా ప్రపంచానికి ఎగుమతి చేయగలగాలి. అంటే వీఆర్ గోయింగ్ టు బి అది అనే కాన్ఫిడెన్స్ ఆయన పనిచేస్తున్నాడు. కాబట్టి వర్కింగ్ బ్యాక్వర్డ్స్ హీఈస్ డెవలపింగ్ ఆల్ సెక్షన్స్ ఆఫ్ ద పీపుల్, ఆల్ ఏరియాస్ ఆఫ్ నాలెడ్జ్. ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నారు. ఈ జస్ట్ నీడ్స్ టైం. ఏంటంటే ఇట్స్ ఎ న్యూ బేబీ, ఇట్ టేక్స్ సమ్ టైమ్ టు రియల్లీ గివ్ మనం అనుకున్న స్థాయిలో ఆ ప్రొడక్టివిటీ రావడానికి కొంత టైం పట్టుద్ది. వర్క్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్. దానికి అనుగుణంగానే ఈ బడ్జెట్ ఉంది. ఇవాళ యనమల రామకృష్ణ గారు టచ్ చేసినటువంటి ప్రతి పాయింట్ కూడా ఎయిదర్ టు ఇంప్రూవ్ హ్యూమన్ రిసోర్సెస్ కేపబిలిటీస్ ఆర్ అవర్ కెపాసిటీ టు క్రియేట్ మోర్ ఎకనామిక్ యాక్టివిటీ. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగాలి మనకి. అటు వెల్ఫేర్లో మాట్లాడినా అంతే మాట్లాడారు, డెవలప్మెంట్లో మాట్లాడినా అంతే మాట్లాడారు. నాన్ ప్రొడక్టివ్ అసెట్స్ ఎక్కడా మనం క్రియేట్ చేయట్లేదు. ఏది కొన్ని ప్రాంతాలు అంటుంటారు మేము ఏదో కట్టేస్తాము,
ఐకాన్స్ని కట్టేస్తాము, మెమోరియల్స్ కట్టేస్తాము, మాన్యుమెంట్స్ ఏం లేదు. మనం అలాంటి వాటిలో ఎక్కడ ఏం దుబారా చేయట్లేదు. ప్రతిదీ ఐకానిక్ బ్రిడ్జ్, యూటిలిటీ ఉంది. అంబేద్కర్ గారి విగ్రహం, ఉత్సాహం, ఉత్తేజం, మనుషుల్ని సక్రమైన మార్గంలో నడిపించడానికి కావాల్సినటువంటి శక్తి, ఇలా మనం ప్రతిదాని వెనుక కూడా ఒక కీ ఐడెంటిఫైర్ని పెట్టుకుని దాని ద్వారా హ్యూమన్ రిసోర్సెస్ని సన్మార్గంలో నడిపించాలి, క్రియేట్ చేయాలి, ప్రొడక్టివిటీ పెంచాలి, ఆదాయ వనరులు పెంచాలి. మనం బై 2050 వీ షుడ్ బి ద మోస్ట్ డెవలప్డ్ రీజన్ ఇన్ ద వరల్డ్. ఐ థింక్ దాన్ని చాలా క్లియర్గా పట్టుకుని నడిపిస్తున్నారు కాబట్టి థ్యాంక్స్ టు హిమ్, థ్యాంక్స్ టు హిజ్ బడ్జెట్. రవీంద్రనాథ్ గారు, అంటే దాదాపుగా మానవ వనరుల అభివృద్ధి కోసం ఆ రంగానికి దాదాపు 28,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించారు. అలాగే నైపుణ్య అభివృద్ధి కూడా దాదాపుగా 458 కోట్ల రూపాయలు ఇచ్చారు. అంటే ఇక్కడ నైపుణ్యం ఉన్న యువతను సంసిద్ధులు చేసుకోవడంలో విజయాలు సాధించగలుగుతున్నామా రాష్ట్రంలో? ఇప్పుడు ఈ విషయానికి వచ్చేటప్పటికండి మనం ఫిగర్స్ కంటే కూడా ఫ్యాక్ట్స్ గురించి ఎక్కువ మాట్లాడుకోవాలి. ఇక్కడ ఏంటంటే దారిద్ర్య నిర్మూలన అనేటటువంటి కార్యక్రమం ఎజెండాగా పెట్టుకుని దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం ఎంతో కాలంగా ఎన్నో నిధులు కేటాయిస్తూ వాటిని ఖర్చు పెడుతూ వస్తుంది. దరిద్రం నిర్మూలన అయిందా? అవల. కారణం ఏమిటి అంటే చిత్తశుద్ధి లోపించటం, రెండోది కార్యక్రమాల అమలులో లోపాలు, అవినీతి. అసలు ఒకప్పుడెప్పుడో సెయింట్ సైమన్ ఫోరియర్ వాళ్ళు ఉటోపియన్ సోషలిజం అని చెప్పిన ఒక సిద్ధాంతం ఉండేది. ఊహాజనితమైన సోషలిజం, ఇట్స్ నాట్ సైంటిఫిక్. శాస్త్రీయ సోషలిజం కాకుండా ఒక దీవికి కొంతమందిని తీసుకెళ్లి పేదవాళ్ళని వాళ్ళకి అన్ని ప్రతిదీ ప్రొవైడ్ చేసి వాళ్ళని కూర్చోబెట్టి తయారు చేయటం. దానివల్ల దరిద్రం పోదండి. మీరు మానవ వనరులు అన్నారే, ఈ మానవ వనరుల్లో ప్రతి ఒక్క మానవుడిలో ఉన్నటువంటి రిసోర్స్ఫుల్నెస్ని మనం ఉపయోగించుకోవాలి. వాళ్ళ ఉపయోగిత విలువని సమాజానికి అందించాలి. అంతేగాని ఊరికే వాళ్ళని కూర్చోబెట్టి అవి ఇవి ఇవ్వటం, ఆ పథకాలు ఈ పథకాలు అని చెప్పని చేయటం వల్ల మాత్రం ఎటువంటి ప్రయోజనం ఉండదు. వాళ్ళలో దాగి ఉన్నటువంటి క్రియాశీలమైనటువంటి దీన్ని బయటికి వెలికి తీసుకురావాలి, వాళ్ళ ప్రతిభని వెలికి తీసుకురావాలి. ఇప్పుడు ఉదాహరణకి ఒక కాప్ కార్పొరేషనే ఉంది. కాప్ కార్పొరేషన్లో వాళ్ళు చదువుకోవటానికి ఇచ్చేటటువంటి సహాయం, విదేశీ విద్యకి వాళ్ళకి ఇచ్చే సహాయం, అట్లాంటివన్నీ ఎంతో చక్కగా ఉన్నాయి. అట్లాగే నైపుణ్యం, వాళ్ళ నైపుణ్యం పెంచుకోవటానికి స్కిల్ డెవలప్మెంట్కి ఇచ్చేటటువంటి ఇది ఏదైనా తీసుకోండి. అలా ప్రొడక్టివిటీ ఓరియంటెడ్ ఇన్వెస్ట్మెంట్గానే ఉండాలి తప్పితే ఎటువంటి ఫలితము ఇవ్వకుండా కోట్ల కార్యక్రమం ప్రకటించేసి వాటిని అమలు జరుపుతున్నామని చెప్పని చేయటం అనేది ఇవాళ ఒక గ్లామర్గా ఉండొచ్చు, లేకపోతే ఎన్నికల ముందు ఒక రకమైనటువంటి రాజకీయ పార్టీలకి లబ్ధి కలగజేయొచ్చు. కానీ లాంగ్ రన్లో ఇప్పుడు ఉదాహరణకి చంద్రబాబు గారు ఇంతకుముందు 9 ఏళ్లు పనిచేసినప్పుడు ఒక విజన్ కలిగి ఇటువంటి వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్, వేస్ట్ఫుల్ అంటే పూర్తిగా వేస్ట్ఫుల్ కూడా కాదండి. ఇప్పుడు ఇస్తున్నటువంటి అమౌంట్లు ప్రజల దగ్గర నుంచి మళ్ళీ కొనుగోలు శక్తి ద్వారా మళ్ళీ మార్కెట్లోకి వెళతాయి. దాని ద్వారా బూస్టప్ అవుతుంది ఎకానమీ, ప్రొడక్షన్ పెరుగుతుంది, పరిశ్రమలు బాగుపడతాయి, మూతబడి ఉన్న పరిశ్రమలు మళ్ళీ తెరవాల్సిన అవసరం వస్తుంది, ప్రజల వినిమయ వస్తువులు కొనుగోలు ఎక్కువ అవుతుంది, దాని కారణంగా పారిశ్రామిక అభివృద్ధి, దాని ద్వారా ఇది అన్ని సైక్లిక్ చేంజెస్గా ఇవన్నీ వస్తాయి. కానీ ఎంత చెప్పుకున్నా కనీసం ఒక 25-30% అవినీతి కిందో లేకపోతే ఆ స్కీములు సరిగ్గా చిత్తశుద్ధితో అమలు చేయకపోవడం వల్ల జరిగేటటువంటి కార్యక్రమంలో భాగంగా వేస్ట్ అయిపోతున్నాయి. ఇలా కాకుండా ప్రాక్టికల్గా ఉపయోగపడేటటువంటి రీతిలో వాటిని డెవలప్ చేయటం మంచిది. ఉదాహరణకి వ్యవసాయ రంగమే తీసుకున్నా కూడా వ్యవసాయ రంగంలో ఇట్ ఈస్ ది బుల్వర్క్ ఆఫ్ ఇండియా అని చెప్పని, మన ఎకానమీకి అది ఇదని చెప్పని, మూలకందం అని చెప్పని గాంధీ గారే ఎప్పుడో చెప్పినటువంటిది. మరి అటువంటి పరిస్థితుల్లో వ్యవసాయ ఆధారిత పరిశ్రమల మీద ఆధారపడి జీవిస్తున్న వాళ్ళు 82% దాకా భారతదేశంలో ఉన్నారని ఇటీవల కాలంలో కూడా మన అంకెలు చెబుతున్నాయి. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఆ ప్రజల్ని అడుక్కునే వాళ్ళు లాగానో లేకపోతే స్వయం శక్తి లేకుండా ఆధారపడి ప్రభుత్వం దగ్గరికి ఆధారపడి ఈ రాజకీయ పార్టీల చుట్టూ బొచ్చబట్టుకుని తిరిగే వాళ్ళలాగానో తయారు చేయటం కాదు కావాల్సింది. వాళ్ళకి ఆర్థిక స్వయం పరిపుష్టి ఏ విధంగా అయితే చేకూరుతుంది.
ఇప్పుడు బ్యాంకుల్లో బ్యాంక్ ఎంప్లాయీస్, బ్యాంక్ ఆఫీసర్స్, బ్యాంకింగ్ ఫ్రంట్లో బ్యాంకర్స్ గొడవ ఏంటంటే లోన్స్ వసూలు చేయమని మా మీద ఒత్తిడి, ఇటుపక్కేమో వాళ్ళకి ఇదేది వాళ్ళకి రుణమాఫీ ఇచ్చేస్తున్నారు. రుణమాఫీ అనేది కంటిన్యూస్ గా కరువు పాలైనటువంటి ప్రాంతాల్లోనూ, లేకపోతే కంటిన్యూస్ గా ఈ వరదలో లేకపోతే ఇటువంటి మన తుఫాన్లు వచ్చేటటువంటి ఆంధ్రప్రదేశ్ లాంటి చోట్ల రుణమాఫీ అర్థం ఉంది. కానీ దేశంలో బాగా ఎటువంటి ఇది లేకుండా చక్కగా సేఫ్గా ఉండే చోట్ల, పంటలు గ్యారంటీగా పండే చోట్ల కూడా కేవలం ఒక గ్లామరస్ స్లోగన్ లాగా అయిపోకూడదు, ఎలక్షన్ స్లోగన్ లాగా అవ్వకూడదు. రుణమాఫీ కంటే వాళ్ళు కూడా, రైతులు కూడా, ఆత్మాభిమానం ఉన్న రైతులు అడుగుతున్నది ఏంటంటే మేము పండించే పంటకి గిట్టుబాటు ధర అడుగుతున్నాం, మాకు రుణమాఫీ అక్కర్లేదు, అలాగే మాకు ఇన్పుట్ సబ్సిడీస్ ఇవ్వండి, విత్తనాలు నాణ్యమైన విత్తనాలు ఇవ్వండి. బోలెడని బోగస్ కంపెనీలు పనికిరాని విత్తనాలు తయారు చేసి దాని కారణంగా రైతులు పూర్తిగా మూలుగా కోల్పోతున్నారు వాళ్ళు. అందువల్ల అట్లా కాకుండా చక్కటి నాణ్యమైన ఎరువులు, నాణ్యమైన విత్తనాలు, అలాగే మాకు పంటకి గిట్టుబాటు ధర ఇస్తే చాలు, మమ్మల్ని బికారి వాళ్లలాగా, భిక్షగాళ్లలాగా మీరు చూడొద్దు అని చెప్పనే పద్ధతిలో రైతుల్లోనే చాలా మంది ఆ విధంగా ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారు. కాలక్రమేణా ఇలాంటివి ఎక్కువగా చేస్తూ పోతుంటే, పొలిటికల్ కంపల్షన్ల వల్ల ఒకరితో ఒకళ్ళు పోటీపడి వీటిని ప్రకటిస్తూ పోతుంటే సంక్షేమం, అభివృద్ధి రెండిట్లో సంక్షేమం పాత్ర ఎక్కువైపోయి అభివృద్ధి అనేది కుంటుపడిపోయి లాంగ్ రన్లో చాలా నష్టం జరిగేటటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల సుప్రీంకోర్టు రిజర్వేషన్ల విషయంలో ఎట్లయితే ఇంతకంటే మించకూడదని చెప్పని స్ట్రక్చర్స్ పాస్ చేసిందో, అదేవిధంగా ఈ అభివృద్ధికి వెచ్చించేటటువంటి అమౌంట్ ఇంతకంటే తగ్గకూడదు 100 రూపాయల్లో అని చెప్పని ఏదో 40%, 30% సంక్షేమానికి ఖర్చు పెట్టండి. అది కూడా సరిగ్గా అమలయ్యి దేశ ఎకానమీ బాగుపడే విధంగా, ఒక రకమైన ఎకానమీని బూస్టప్ చేసే విధంగా ఉండే సంక్షేమ కార్యక్రమాలు మాత్రమే చేయాలి. కానీ తాయిలాలు పంచడం, లేకపోతే మరమరాలు, పప్పు బెల్లం పంచేసి ఎలక్షన్లో గెయిన్స్ పొందడం, తాత్కాలిక ప్రయోజనాలు పొందడం మాత్రం లక్ష్యంగా ఉండకూడదు అనేటటువంటిది ఆలోచన పరులు యొక్క ఆలోచనగా ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని రాజకీయ పార్టీలు కూడా దానికి తగ్గట్టుగానే ఇప్పుడు ఇది ఉన్నంత వరకు చాలా వరకు మన బడ్జెట్ ప్రోగ్రెసివ్ ఎలిమెంట్ తోనే ఉన్నది. అయితే ఇటువంటివి ప్రయోజనాలు ఎలా ఇస్తున్నాయి అనే రివ్యూ కూడా ఉండాలి. లాస్ట్ ఇయర్ బడ్జెట్ ఇప్పుడు మనం చూస్తే ఏమి జరిగింది, 20 కోట్లు కొంత హిజ్రాలకు అన్నారు, 1000 కోట్లు కాపు కార్పొరేషన్ అన్నారు. సద్వినియోగం అయినయా లేదా అనేటటువంటి రివ్యూ చేసుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అందుకని నేను చెప్పదలుచుకుంది అది. రైట్. దామోదర్ గారు, ప్రధానంగా సాంఘిక భద్రత అలాగే పేదరిక నిర్మూలన తమ లక్ష్యం అని చెప్పి ప్రభుత్వం చెప్తోంది. ఇక్కడ డ్రైవర్ల కోసం కూడా ఒక సాధికార సంస్థను ఏర్పాటు చేసి దానికి 150 కోట్ల రూపాయలు చేశారు. అంటే సమాజంలోని అన్ని వర్గాలని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకుంటోంది అనుకోవచ్చా? తప్పకుండా. ఎందుకంటే వాళ్ళు వేళపాళ లేకుండా డ్రైవర్ల పాపం అనేక కష్టనష్టాలు కోర్చి ఏ ప్రతికూల పరిస్థితుల్లో కూడా వాళ్ళు అందరికీ సమాజానికి సేవలు అందిస్తున్నారు వాళ్ళు, కార్మిక వర్గం వాళ్ళు. అలాంటి కార్మిక వర్గానికి మరి వాళ్ళు బాగుంటే కదా వాళ్ళ కుటుంబాలు బాగుండేది. అందువల్ల వాళ్ళేం పెద్ద కోటీశ్వర్లు కాదు, వాళ్ళు కూడా అణగారిన వర్గాల్లో కార్మిక ఒక బలహీనుల్లో ఒక భాగమే వాళ్ళు. కాబట్టి డ్రైవర్లకు ఎంతైనా ఇది అభినందనీయం, వాళ్లకు చేయడం చాలా అవసరం కూడా. అందువల్ల ఇలాంటివి ముఖ్యంగా కార్మిక వర్గంలో సంతోషంగా ఉంటేనే ఏ సమాజం అయితే అన్నార్తులు లేని, ఆకలి లేని, దారిద్ర్యం లేని, భిక్షానికి వారు ఎవరేమి ఇస్తారని ఎదురు చూసి చేతులు చాపేటువంటి సమాజం అయితే అవుతుందో, ఆ ఉత్కృష్టమైనటువంటి అలాంటి సమాజం నిర్మించే దిశగా దీన్ని మనం వాడుకోవాలి తప్ప వాళ్ళకు సామాజిక భద్రత కల్పించాలి. అదేవిధంగా మిగతా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి అసంఘటిత కార్మికులు వాళ్ళకు కూడా దీంట్లో కూడా చేశారు. సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలకు విధిగా చేశారు. ముఖ్యంగా ఉపాధి కల్పన మనకు, ఎందుకంటే ఒక 972 కిలోమీటర్ల విస్తారమైన కోస్తా తీరం మనకుంది. ఈ ప్రభుత్వం ఇందులో కూడా పశుసంవర్ధక, మత్స్యశాఖ అభివృద్ధిని కూడా ఉపాధి కల్పనలో కూడా భాగంగా ఉంటాయి. ఎందుకంటే మనకు రాయలసీమ లేదా ఇట్లాంటి ప్రాంతాల్లో ఈ పశుసంవర్ధక కార్యక్రమాలు చేపడుతూనే కోస్తాలో మత్స్య సంపద అభివృద్ధికి కూడా చర్యలు చేపడితే మనకు అమూల్యమైనటువంటి మన ఉత్పత్తుల్ని విదేశాలకు ఎగుమతి చేయగలుగుతాం. మన ముఖ్యమంత్రి కూడా ఒక భవిష్యత్ దర్శనం చేసినాడు ఆయన. మరి ఆ దిశగా, ఎందుకంటే రాయలసీమ మీకు పండ్ల తోటలు విదేశాలకు కూడా ఎగుమతి చేయగలి కావాలంటే ఆ దిశగా ఆయన చాలా చర్యలు చేపట్టాల్సి ఉంది. సూక్ష్మ నీటి పారుదల సౌకర్యాలని అన్ని ప్రాంతాలకు, ఎందుకు చాలా ప్రాంతాలు ఇప్పుడు చెరువులు నీళ్లు ఇచ్చి ఉన్నారు, ఇది చాలదు, ఇంకా చాలా ప్రాంతాలు అసంతృప్తి ఉంది. మిగతా వర్గాలు కూడా కొన్ని అన్నార్తులు ఉన్నారు,
వాళ్ళు ఇంకా ఎందుకంటే గత 4 ఏళ్లుగా రాయలసీమలో విపరీతమైన కరువు కాటకాలు ఉన్నాయి. వాళ్ళ అప్పుల సేద్యం ఎన్నో రోజులు చేయలేరు కాబట్టి అన్ని చేస్తూ అపర భగీరథల వల్ల పాతాళ గంగను పైకి తెచ్చి వాళ్ళు ఈ పంటలు పండించగలుగుతారు, ఈ ఉత్పత్తి సాధించగలుగుతారు. వాళ్ళు గిట్టుబాటు ధరలు లేవు. కనీసం ఆ కూరగాయలకు ప్రధానమంత్రి కూడా చెప్తున్నారు కానీ టాప్ అని, ఆ టాప్ను ఆయన విస్మరించినాడు. కనీసం ఈ మన రాష్ట్ర ప్రభుత్వమైన ఇక్కడ నిర్దేశించుకున్న రీతిలో అంటే ఏదైనా కూడా మాటల్లో కాదు, చేతల్లో ఆ ఫలితాల్ని ఒక టమోటాకు ₹1 కాకుండా ₹10, ₹5 రేటు వచ్చినా కూడా సంతోషంగా రైతు అమ్ముకుంటాడు. ఆయన కుటుంబం ఎవరి దయా భిక్షానికి కూడా పోడు. ఉల్లిగడ్డ రైతులు కూడా మనకు కూడా రాయలసీమలో ఉన్న పండ్ల తోటల రైతులు కూడా పండ్లు పారేస్తారంటే మనకు మన కళ్యాణదుర్గంలో కావచ్చు, మదనపల్లిలో కావచ్చు, నెల్లూరులో కావచ్చు, మరి అదేవిధంగా కోస్తాలో విస్తారమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. ఉత్తరాంధ్రలో కూడా మనకు పండ్ల తోటల అభివృద్ధికి చాలా అవకాశాలు ఉన్నాయి. వీటి ద్వారా ప్రోత్సాహాలు ఇస్తే వాళ్ళు స్వయం పోషకంగా ఉంటారు. మీరు ఈ సహాయాన్ని కూడా అర్థించకపోవచ్చు. 4-5 ఏళ్లలో ఒక కనిష్టమైన ఆదాయం వాళ్ళకి సమకూరితే వాళ్ళు సంతృప్తులు అవుతారు, సంతుష్టులు అవుతారు, ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తారు. రైట్. అనంత్ గారు, అంటే మానవాభివృద్ధి సూచి HDI ఇది చాలా కీలకం. అలాగే తలసరి ఆదాయం పెంచడానికి ఆర్థిక మంత్రి ఏం కసరత్తు చేశారంటారు బడ్జెట్లో? అంటే తలసరి ఆదాయం అంటే అండి మనకి ఇప్పుడు ఇండస్ట్రీస్ లేకపోతే ప్రాజెక్ట్స్ కంప్లీట్ అవుతా ఉంటే GSDP పెరుగుతుంది. GSDPలోంచి మనం పాపులేషన్ లెక్కేసుకుంటే ఆటోమేటిక్ పర్ క్యాపిటల్ పెరుగుతుంది. అంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగటం అనేది ఒక అంశం అయితే, పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది ఏంటంటే కొంతమందిది పెరుగుతున్నట్టయితే అంటే జాబ్లెస్ గ్రోత్ ఉన్నా మనకి ఆటోమేటిక్గా పర్ క్యాపిటల్ లెక్క ప్రకారం పెరుగుతుంది. దానికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే మనకి డిస్పోజబుల్ ఇన్కమ్ అనేది పెరగటం ఇంపార్టెంట్. దాంట్లో వాళ్ళు అంటే అది 2 విధాలు పెరుగుతుంది. ఒకటి ఏంటంటే ఆదాయం పెరగటం ఒకటి, 2 ఏంటంటే వాళ్ళు ఖర్చు పెట్టే మామూలు అంశాల్లో ఖర్చు పెట్టే వాటిల్లో ఇప్పుడు గవర్నమెంట్ కానీ వేరే వైపు నుంచి వాళ్ళకి ఇన్కమ్స్ పెరుగుతూ ఉంటే ఎక్స్పెండిచర్ కంట్రోల్ అయితే పెరుగుతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందని అంటే వీళ్ళు ఇన్వెస్ట్ చేసిన దాంట్లో చూస్తుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ మీద చాలా ఇన్వెస్ట్ చేశారు. చంద్రన్న బీమాది దాదాపు పెరిగిందండి. అట్లాగే అన్నా క్యాంటీన్స్ ఇటుంటట్లు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం బయటికి వెళ్ళినప్పుడు చూసుకున్నట్టయితే వాళ్ళు ఈ అట్లా ఇన్సూరెన్స్ వాటిలో ఏంటంటే వాళ్ళు ఖర్చు పెట్టాల్సిన ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ అనేవి పెరుగుతున్నాయి. అవన్నీ కనుక కంట్రోల్ అయినట్టయితే ఆటోమేటిక్గా ఏంటంటే డిస్పోజబుల్ ఇన్కమ్స్ పెరుగుతాయి. అదే అడ్వాంటేజ్ అవుతుంది. సో పర్ క్యాపిటల్ అనేది స్ట్రిక్ట్లీ స్పీకింగ్ ఒక మంచి ఇది కాదు. బాగా ధనికుల ఆదాయం కనుక 20% పెరిగితే అందరిది మంది పెరిగినా తగ్గినా ఆటోమేటిక్ పెరుగుతుంది కాబట్టి అది మనకు పెద్ద ఉపయోగం ఉండదు. కాకపోతే ఏంటంటే ఇంకా అడిషనల్గా గవర్నమెంట్ అతి ముఖ్యంగా చేయాల్సింది ఇందాక వక్తలు పాయింట్అవుట్ చేసినట్టు ఏంటంటే మెడికల్ ఫెసిలిటీస్ మీద, మెడికల్ ఆస్పెక్ట్స్ మీద ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఇప్పుడు కొంత ఆల్రెడీ ఖర్చు పెడుతున్నారు. ఎన్టీఆర్ భరోసా వగేరా, లేకపోతే రేపు పొద్దున సెంట్రల్ గవర్నమెంట్ ఆయుష్మాన్ భారత్ అది వచ్చినా అది ఎంతమందికి వచ్చినా ఎంతో కొంత వస్తుంది. సో వాటిలో ఇప్పుడు లైవ్లీహుడ్ ఎన్హాన్స్మెంట్స్ అని అన్నీ జరుగుతున్నాయి, కొన్ని జరిగినాయి. బట్ ఏంటంటే అల్టిమేట్గా ప్రజలు సంతోషంగా ఉన్నారా లేదా అనేది ఏంటంటే అదంతా ఎగ్జిక్యూషన్లోకి వస్తుంది. అక్కడ కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది మనకి. అంటే అది ప్రతి గవర్నమెంట్లోనూ ఉండేది, అది కొత్తగా మనకు వచ్చేది కాదు. అది జాగ్రత్త పడితే తప్ప లేకపోతే ఏమవుతుందంటే బడ్జెట్ కేటాయింపులు జరుగుతూ ఉంటాయి, ప్రజలకు మాత్రం అంత సంతృప్తికరంగా ఉండదు. అది జరగకుండా చూడాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ 6 months కాదు, ఇది 1 year లెక్క కనుక మనం చూసుకున్నట్టయితే అది ఎంత ఎఫిషియెంట్గా జరుగుతూ ఉంటే అది మంచిది. లేకపోతే ఏమైపోతుందంటే మనకి ఎంతసేపు ఏదో స్కీములు ఉంటా ఉంటాయి, రకరకాల స్కీములు ఉన్నాయి, ఇంకో స్కీమ్ వస్తుంది, ఇంకోటి వస్తుంది, అట్టా కాకుండా అది యాక్చువల్ ఎండ్ యూజర్కి చేరాలి. ఎండ్ యూజర్కి చేరితే మీకు ఆటోమేటిక్గా HDI ఇవన్నీ కూడా పెరుగుతూ వెళ్తాయి. అది మనకి అది బడ్జెట్ వారీగా చేయటం అనేది పెద్ద అవసరం మనకు అంత ఉండదు. బట్ ఇన్సూరెన్స్ వగేరా స్కీమ్స్ అనేది మాత్రం మంచిదండి. ఎందుకంటే అది లేకపోవటం వల్ల అది సోషల్ బ్రాడ్గా మనకి ఏంటంటే సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద వస్తుంది. ఆ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తూ ఉంటే అది ఒక సిస్టమ్ ప్రాసెస్ కనుక వచ్చినట్టయితే తర్వాత మనం ఇంతంత ఖర్చు పెట్టాల్సిన అవసరం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చంద్రన్న బీమా ఇటువంటి ఏంటంటే అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తూ వెళ్తాం అనుకోద్దికి మనకి అన్ని వర్గాలకి వెళ్ళదు కాబట్టి ఆ ఇన్ఫార్మల్ సెగ్మెంట్స్కి ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది మంచిది. సో అటువంటి వాటిలో డిస్ప్యూట్ ఉండదు. కాకపోతే ఏంటంటే అది మిస్యూజ్ అవ్వకుండా చూసుకోవటం చాలా క్రిటికల్ ఆస్పెక్ట్ అనమాట. సేమ్ పెన్షన్స్ కూడా ఇప్పుడు ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఇవన్నీ కూడా ఎవరో కూడా ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఇవ్వకూడదని విడో పెన్షన్స్ అని. బట్ ఏంటంటే లీకేజ్ లేకుండా చూడటం ఇంపార్టెంట్ అయిపోతుంది. సాంబశివరావు గారు, అంటే ప్రజల్లో సంతృప్త స్థాయి పెంచడం మా లక్ష్యం అని చెప్పి ప్రభుత్వం చెప్తోంది.
ఇక్కడ వయాడక్ట్ విధానాన్ని కూడా ముఖ్యమంత్రి పదే పదే చెప్తూ ఉన్నారు. ఇది ఎట్లా ఫలితాలు ఇస్తుందంటారు? ఇప్పుడు అనంత్ గారు చెప్పిన దానికి ఎక్స్టెన్షన్ మాట్లాడుకుంటే మనం హ్యాపీనెస్ ఇండెక్స్, హ్యాపీనెస్ అనేది ఈజ్ అన్ ఐడియా, ఈజ్ అ కాన్సెప్ట్, అదేం ఫిజికల్ కాదు మెజర్ చేయడానికి. అయితే ఇది మనం ఎన్నో చేస్తే కానీ అక్కడికి రాము. ఉదాహరణకి అబ్రహాం మ్యాథ్స్లో చెప్పినట్టుగా బేసిక్ నీడ్స్ని మనం ఫుల్ఫిల్ చేయగలగాలి. నాకు తినటానికి ఉండాలి, ఉండటానికి ఉండాలి, చదువుకోవడానికి, మా పిల్లలు చదువుకోవడానికి వస్తువులు ఉండాలి, నాకు వైద్య సదుపాయాలు ఉండాలి, నాకు ఇన్సూరెన్స్ ఉండాలి, కొంత గ్యారంటీ ఉండాలి. ఇవన్నీ కూడా కామన్గా మనకు అందరికీ కనీస అవసరాలు అయిపోయినాయి. ఈ అవసరాలు ఇప్పుడు బాబు గారు ఉన్నారు కాబట్టి జరుగుతుంది. మళ్ళీ నెక్స్ట్ 5 yearsలో ఉంటాయా ఉండవా అంటే సమ్ సార్ట్ ఆఫ్ కన్సర్న్, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఇష్యూస్ కూడా వస్తాయి. దానికి మనం గ్యారంటీ ఇవ్వగలగాలి. అంటే బాబు గారు చేస్తున్న విధానం బాగానే ఉంది, ఈయన ఇంకో 5 ఏళ్ళు ఉంటే కూడా కంటిన్యూ చేస్తాడు అనే నమ్మకాన్ని కూడా మనం కలిగించగలగాలి. ఇది ఎంత జరుగుతూ ఉండగా ఇప్పుడు ఇండివిజువల్స్కి డౌట్స్ వస్తాయి. ఇవన్నీ చేయాలంటే బాబు గారు ఎట్లా చేయగలుగుతున్నాడు? ఆర్థికంగా మనం ఎక్స్పాండ్ అయితేనే చేయగలుగుతున్నాడు. ఆర్థికంగా ఎక్స్పాండ్ అవుతున్న విషయాన్ని మనం ప్రజలకు చూపించగలగాలి. కొత్త కంపెనీలు వస్తున్నాయి, కొంతమందికి ఉద్యోగాలు వస్తున్నాయి, కొత్త వాళ్ళకి కొత్త రోడ్లు వస్తున్నాయి, కొత్త రకరకాలుగా మనం అవి కూడా చూపిస్తున్నాం. ఇవన్నీ కలిపి ఒక మనిషి ఒక పల్లెటూరులో కూర్చొని ఆలోచించుకుంటే నాకు తినటానికి ఉంది, పర్వాలేదు, ఉండటానికి ఉంది, నాకెంతో కొంత పని ఉంది, మా అబ్బాయి చదువుకుంటున్నాడు, మా అబ్బాయి ఇంకొద్దిగా పెద్ద చదువులు చదువుకుంటాడు, ఆ అబ్బాయికి ఉద్యోగం వస్తుంది అని ఈ పాజిటివ్ ధోరణిలో కనుక మనం అన్ని రంగాల్లో పనిచేయగలిగితే, ప్రభుత్వం హెల్ప్ చేయగలిగితే నీకు ఆటోమేటిక్గా నువ్వు హ్యాపీగానే ఫీల్ అవుతావు. అంతేగాని మనం ఏదో ఒక యాంగిల్లో అడ్రస్ చేసి నీకు నేను భోజనం పెట్టాను కాబట్టి నువ్వు హ్యాపీగా ఉన్నావా అంటే ప్రాబ్లీ నాట్. ఎందుకని అది మూమెంటరీ. ఆ అరగంటలో నాకు హ్యాపీగా అనిపిస్తుంది, కానీ మళ్ళీ నా ఇంటి దగ్గర పరిస్థితి, నా పిల్లల చదువు, నా భార్య విషయం, నా హెల్త్ విషయం ఇవన్నీ అడ్డొస్తాయి. సో మీరు అన్ని కోణాల్లో కూడా ఈ ఒక మనిషికి ఏ కోణంలో మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ హెల్ప్ కావాలో, మానిటరీ హెల్ప్ కావాలో, నైతికమైన హెల్ప్ కావాలో, అభివృద్ధి చెందడానికి చదువు, ఉద్యోగ అవకాశాలను ఇవ్వాలో, ఇవన్నీ చేసుకుంటూ పోతే కానీ మనకి హ్యాపీనెస్ ఇండెక్స్ రాదు. ఆ హ్యాపీనెస్ ఇండెక్స్ని పట్టుకుని బాబు గారు ఏమంటున్నారు, ఐ వాంట్ టు బి ద బెస్ట్ అంటున్నారు. అంటే భారతదేశంలో 29 రాష్ట్రాల్లో కూడా ఆంధ్రప్రదేశ్లో నివసించే ప్రతి పౌరుడు చాలా రిలాక్స్డ్గా నేను హ్యాపీగా ఉన్నానని అనుకోగలగాలంటే మనం ఇవన్నీ క్రియేట్ చేయగలగాలి. ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఇది ఒక రోజులో జరిగేది కాదు, ఒక రోజులో ఆగేది కాదు. అలాంటి కాన్ఫిడెన్స్ని ఇవ్వగలిగిన నాయకత్వం చంద్రబాబు గారు గతంలో చూపించారు. మరి ముఖ్యంగా ఈ 4 సంవత్సరాల్లో అండర్ అడ్వర్స్ కండిషన్స్ మీకు చూపించగలుగుతున్నారు. కాబట్టి అదే ఈ బడ్జెట్లో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. మీరు చూడండి, దీంట్లో కనీస అవసరాలు ఉన్నాయి, మీరు చదువుకోవడానికి ఉంది, మీకు ఉద్యోగ అవకాశాలు ఎక్కడ మెరుగవుతున్నాయో చూపిస్తున్నారు, చిన్న పెద్ద పరిశ్రమలు ఎట్లా తీసుకొస్తున్నారో చూపిస్తున్నారు, వీటి కేటాయింపులు చూపిస్తున్నారు, మనం ఆల్రెడీ పనిచేసే వయసులో ఉంటే మనకి స్కిల్ డెవలప్మెంట్ చూపిస్తున్నారు. ఈ అన్ని కోణాల్లో చూపిస్తున్నారు. కాబట్టి ప్రజలు సంతోషంగా ఉండగలరు అనే భరోసా ఇవ్వగలుగుతున్నాడు. ఐ థింక్ దట్స్ ఎ వెరీ గ్రేట్ అచీవ్మెంట్ అని నేను అనుకుంటున్నాను. ఈ పంథానే కంటిన్యూ కావాలి. దట్ ఈస్ హౌ వీ షుడ్ ప్రమోట్ హిమ్, సపోర్ట్ హిమ్, ఇవన్నీ చేయగలగటానికి. అనిత గారు, దాదాపుగా సాంఘిక సంక్షేమానికి కానీ లేకపోతే 65,000 కోట్ల రూపాయలు దీనికోసం ప్రభుత్వం కేటాయించింది ఈ బడ్జెట్. మొత్తం ఈ స్వరూపాన్ని ఎట్లా చూస్తారు? ఇంత పెద్ద మొత్తంలో సాంఘిక సంక్షేమం కోసం ఖర్చు పెట్టడం అంటే ఇదివరకు కొన్ని చోట్ల ఎక్కడైతే చేయలేకపోయారో ఎస్పెషల్లీ బీసీ సప్లాన్ అనేది ఈసారి కొత్తగా ఇంట్రడ్యూస్ అయిన కాన్సెప్ట్. ఎస్సీ ఎస్టీలకి ఆల్రెడీ చాలా విజయవంతంగా నడుస్తున్నట్టుంది ఆ స్కీము. దాన్ని బీసీలకి అంటే మేజర్ చంక్, ఒక భారీ ఎక్కువ మందికి కాన్స్టిట్యూషన్ ఉన్న వాళ్ళని కూడా సంక్షేమం దానిలోకి తీసుకురావాలని, గొడుగు కిందకి తీసుకురావాలని ఒక కారణం అయి ఉండొచ్చు. దానిలో విస్తృతంగా ఈ పథకాలు చేపట్టడానికి, లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ని దానికి ఆ బెనిఫిట్స్ అందించడానికి, అందువల్ల ఈ కార్యక్రమాన్ని భారీ స్థాయిలో తీసుకెళ్లడానికి ప్రభుత్వం నిశ్చయించి ఉండొచ్చండి. అంటే దాదాపుగా హెచ్ఆర్డి మానవాభివృద్ధి విభాగానికి రంగానికి కూడా 28,000 కోట్ల రూపాయలు, 29,000 కోట్ల రూపాయలు. అవును, అందులో కూడా ప్రాథమిక విద్యకి బాగా భారీ కేటాయింపులు చేశారు. అది పటిష్టపరచాల్సిన అవసరం ఇంకా ఉంది. కాబట్టి ఇప్పటికీ చాలా వరకు చేస్తున్నారు సర్వశిక్ష అభియాన్. ఇంకా చేయాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్, మేజర్గా ఇన్ఫ్రాస్ట్రక్చరు, టీచర్స్ని కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కానీ ఇంప్రూవ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి దానికి న్యాయమైన కేటాయింపులని భావిస్తున్నాము. ఉన్నత విద్య కూడా గణనీయంగానే పెంచినట్టుగా కనిపిస్తుంది.
కృష్ణారావు గారు, అంటే ఓవరాల్గా బడ్జెట్ స్వరూపం ఎట్లా ఉందని మీరు అనుకుంటారు? ఇది బహుశా అమరావతిలో థర్డ్ బడ్జెట్ అనుకుంటాను మా ఫైనాన్స్ మినిస్టర్ గారిది. లాస్ట్ 4 బడ్జెట్స్ని మనం కూలంకషంగా తీసుకుంటే ఇట్స్ వెరీ బ్యాలెన్స్డ్ బడ్జెట్ అనిపిస్తూ ఉంది. ఇట్స్ అన్ ఆల్రౌండ్ బడ్జెట్. అన్ని సెక్టార్లకి వెరీ ఎలాబొరేట్గా చిన్న చిన్న సెక్టార్లను కూడా ప్రాముఖ్యత ఇస్తూ దీన్ని తీసుకొచ్చారు. బహుశా ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని బీసీ కార్పొరేషన్స్ కానీ విపరీతమైన కార్పొరేషన్స్ చిన్న చిన్న సెగ్మెంట్లు కూడా కార్పొరేషన్ క్రియేట్ చేయడం, దానికి ఒక ఫండ్ అలాట్ చేయడం. ఇదివరకు కాపు కార్పొరేషన్ అని చెప్పేసి 1000 మళ్ళీ ఈ సంవత్సరం కూడా రిపీట్ చేశారు. అలాగే సంక్షేమాలకి పెద్ద పెట్టేశారు. ఐ థింక్ ఇట్స్ ఎ వెల్ఫేర్ బడ్జెట్ కంప్లీట్లీ ఫర్ ది పీపుల్ టు బీ మోర్ హ్యాపీ ద నెక్స్ట్ 3 monthsలో వాళ్ళు హాయిగా ఫీల్ అవ్వాలి అనే ఉద్దేశంతో. కానీ మరి ఇంత డబ్బుని ఎనీవే 2-3 monthsలో ఖర్చు పెట్టే అంత ఇదేం ఉండదు. బ్యాక్వర్డ్ క్లాసెస్కి బాగా వాళ్ళ వెల్ఫేర్ కోసం కూడా వాళ్ళకు ఒక ఇంప్రెషన్ వచ్చేలాగా మీకోసం గవర్నమెంట్ ఉంది అనే ఒక పద్ధతిలో ఎలకేషన్ జరిగింది. దీంట్లో హైలైట్స్ ఏంటంటే నిరుద్యోగ వృత్తి 1000 పోయినసారి సంవత్సరం క్రితం చెప్పింది. బహుశా నిరుద్యోగ వృత్తి ఫండ్స్ ఎలకేట్ చేద్దామా అని ఉద్దేశంతో కూడా లాస్ట్ 4 monthsకి వాళ్ళని మొత్తం లిస్ట్ చేసుకొని వచ్చిన 1000ని వితిన్ 4 monthsలో మళ్ళీ 2000 చేయటం బహుశా ఇట్స్ వెరీ వండర్ఫుల్ జాబ్. ఎందుకంటే యూత్కి అట్లీస్ట్ అట్రాక్ట్ చేయడం కోసం చేసిన పని ఇది ఉపయోగపడుతుంది. ఎందుకంటే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్కి మళ్ళీ ఒక 459 crores ఎలకేట్ చేశారు. దాన్ని అనుసంధానం చేసుకొని కనుక యూత్ కనుక దాన్ని ఉపయోగపెట్టుకునేలాగైతే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. అలాగే ఇప్పుడు సీమన్స్ ద్వారా చేస్తున్నటువంటి 40 centersలో కూడా గూగుల్, అమెజాన్ వీళ్ళ ట్రైనింగ్ క్యాంప్స్ కనుక ఉపయోగపెట్టుకుంటే ఇట్ బి ఫుల్ ప్లెడ్జ్డ్ యూత్ కంప్లీట్గా కూడా ఉపయోగపడే పద్ధతి ఉంది. అలాగే న్యూ కార్పొరేషన్స్ వాళ్ళ కోసం 3000 crores ఎలకేట్ చేశారు. అన్ని బ్యాక్వర్డ్ క్లాసెస్ అన్ని తరగతులకు కూడా ఏదో ఒక రూపైన లాభం చేకూరేలాగా ఈ బడ్జెట్ని తీసుకొచ్చారు. పెన్షన్ని 1000 నుంచి 2000 చేయటం, ఐ థింక్ ఇవి పసుపు కుంకుమ కార్యక్రమం నీకు సంబంధించిన దానికి అలొకేషన్ సపరేట్గా చేయటం, వీటన్నిటికి కూడా చాలా అప్రిషియబుల్ థింగ్ అనమాట. అంటే జనం అందరూ కూడా ఏదో ఒక హ్యాపీనెస్ ఫీల్ అవుతున్నారు టెంపరీగా. మరి అది ఎంతకాలం ఉంటుందని మరి తెలియదు. కానీ తర్వాత హెల్త్ ఎలొకేషన్ కూడా బాగా జరిగింది. ఇండస్ట్రీస్ కూడా 4114 crores చేశారు. అయితే దీంట్లో మనకి ఆల్రెడీ చాలా ఇండస్ట్రీస్ గ్రౌండ్ అయి ఉన్నాయి, ప్లస్ కొత్తగా అండర్ డెవలప్మెంట్ స్టేజ్లో కొన్ని ఉన్నాయి. ఎందుకంటే మన హిట్ రేట్ వచ్చి సిఐఏ సమ్మిట్ ప్రకారం వచ్చినటువంటి 15.77 lakh crores MOUలో నుంచి మనకు 40% హిట్ రేటు మోస్ట్ ఆఫ్ ది ఇండస్ట్రీస్. ఇప్పుడు 820 మెగా కానివ్వండి, లేకపోతే 1200 స్మాల్ ప్రాజెక్ట్స్ కానివ్వండి, కంప్లీట్గా గ్రౌండ్ జరుగుతూ ఉంది. సో హ్యూజ్ ప్రోగ్రెస్ ఇస్ గోయింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఇస్ ఆల్సో గెటింగ్ డెవలప్డ్. దానికి కావాల్సినంత ఇండస్ట్రియలైజేషన్ కోసం కానీ దానికి కూడా సరిసమానం ఇచ్చారనుకో. ఎంఎస్ఎంఈకి కూడా ఎలొకేషన్ జరిగింది. దానికి కూడా మంచి, ఎందుకంటే ఎంఎస్ఎంఈలో ఆల్మోస్ట్ 14,292 crores ఇన్వెస్ట్మెంట్ జరిగింది. దానికి ఒక 30,000 units రిజిస్టర్ అయ్యాయి ఫ్రెష్గా. సో దే రిక్వైర్స్ లాట్ ఆఫ్ గుడ్ విల్ అనమాట. అయితే ఐటీ కమ్యూనికేషన్స్లో 1,006 crores చేయడం జరిగింది. దీంట్లో కూడా కొత్తగా ఇంటర్నేషనల్ ఇన్హౌస్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం కానివ్వండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కొత్తగా యానిమేషన్ కానివ్వండి, ఫిన్టెక్ కానీ స్టార్ట్అప్ యూనిట్స్ కానీ వీటిని దృష్టిలో పెట్టుకొని ప్రోగ్రెసివ్గా ఆలోచించేశారు అనిపిస్తుంది. నేను మెయిన్ ఎలొకేషన్స్ ఒకసారి చూస్తే వీళ్ళు బడ్జెట్లో మీకు స్టాండర్డ్ సెక్టార్ ఎలొకేషన్ అంటే మీకు ఆల్మోస్ట్ మీరు రకరకాల రెగ్యులర్ ప్రాజెక్ట్ రూరల్ డెవలప్మెంట్ కానివ్వండి ఈ ప్రాజెక్ట్స్ అన్ని బేసిక్గా తీసుకుంటే మీకు ఒక ఆల్మోస్ట్ ఒక 1,03,000 crores వెళ్తా ఉంది. అంటే ఆల్మోస్ట్ 44%. దీంట్లో మీకు ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే బహుశా టోటల్ ఎలొకేషన్లో ఉన్నటువంటి 2.26లో ఆల్మోస్ట్ 42% శాలరీస్కి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. దాంట్లో అది తీసేస్తే స్టేట్ డెవలప్మెంట్ స్కీమ్స్ కింద ఇంకో 1,02,000 crores అనదర్ 44% వెళ్తుంటే దాంట్లో మీకు డెప్ట్ సర్వీసింగ్కే ఆల్మోస్ట్ 13% వెళ్ళిపోతుంది. ఇప్పుడు లాస్ట్ ఇయర్ 25,925 కోట్లకి డెప్ట్ సర్వీసింగ్కి వాడారు. ఇప్పుడు ఈ సంవత్సరం బహుశా 30,000 దాకా పే చేయాల్సి వస్తుంది. సో అదే దాన్ని బారో చేయాల్సింది కూడా అదే అమౌంట్ వస్తుంది. సో అల్టిమేట్లీ వీ కమ్ టు ఏ పాయింట్ హౌ మచ్ వీ సర్వీస్ అండ్ సేమ్ థింగ్ వీ బారో. డెప్ట్ రిమైన్స్ సేమ్ ఆర్ ఇట్ విల్ ఇంప్రూవ్ అనే పద్ధతిలో వచ్చింది. అడిషనల్గా కానీ వెల్ఫేర్ స్కీమ్స్కి 12,141 crores కానివ్వండి, వెల్ఫేర్ పెన్షన్స్కి రెండు కలిపి 20% బడ్జెట్ చాలా పెద్ద అమౌంట్ ఈసారి
20% ఆఫ్ ది టోటల్ బడ్జెట్ దానికి వెళ్ళిపోతా ఉంది. Right. సో ఫోకస్ ఈజ్ ఆన్ ది స్మాల్ లెవెల్ అండ్ డౌన్ ట్రోడెడ్ పీపుల్కి ఉపయోగపడేలాగా ఈ బడ్జెట్ని ప్రిపేర్ చేశారు అనుకుంటున్నాను. రైట్. రవీంద్రనాథ్ గారు, అంటే ఎప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చెప్తూ ఉంటుంది రియల్ టైం గవర్నెన్స్ అని. ఈసారి కూడా దాదాపుగా 172 కోట్ల రూపాయలు పెట్టారు. జిల్లాల వారిగా కూడా రియల్ టైం గవర్నెన్స్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. ఈ ఎట్లా సరిపోతుందంటారా ఈ మొత్తం రియల్ టైం గవర్నెన్స్ కేంద్రం? మొత్తం చాలటం కాదు, కానీ ఒక విజన్ ఉన్నటువంటి లీడర్గా చంద్రబాబు లాంటి వ్యక్తే మాకు ముఖ్యమంత్రిగా కావాలని అన్ని రాష్ట్రాల వాళ్ళు కోరే విధంగా ఉంది ఆయన పనితీరు. ఈ విషయంలో మాత్రం పూర్తిగా అప్లాజ్ ఇవ్వాలి ఆయనకి. రియల్ టైం గవర్నెన్స్ కింద భాగంగా కోర్ అనేది ఏర్పాటు చేశారు. చీఫ్ మినిస్టర్స్ ఆఫీస్ రియల్ టైం ఎగ్జిక్యూటివ్ అనేటటువంటిది సీఎం ఆఫీసులో ఒక డాష్ బోర్డ్ ఏర్పాటు చేసి దాన్ని అది ఆసియాలోకెల్లా పెద్ద డాష్ బోర్డు. అంతేకాకుండా ఈ 13 జిల్లాలకి దాన్ని లైవ్ కనెక్షన్ ఇచ్చారు. దాని కారణంగా ఏం జరుగుతుందంటే ఈ 13 జిల్లాల్లో ఎక్కడెక్కడ ఏమి జరుగుతున్నది, ఏమి జరగట్లేదు, పౌర సేవల్లో ఏమి లోపాలు ఉన్నాయి, ఎక్కడ సరిదిద్దుకోవాలి, దరఖాస్తులు ఎన్ని పెండింగ్లో ఉన్నాయి, లేకపోతే అది కోస్టల్ ఏరియా గనకైతే తుఫాను ప్రభావం ఎలా ఉండబోతున్నది, ఎప్పుడు తుఫాను రీచ్ అవుతుంది, ఇవన్నీ సీఎం ఆఫీసులో కూర్చుని మొత్తం తెలుసుకోవచ్చు. ఈ కారణంగానే ఒకప్పుడు హుదూద్ కానీ, తర్వాత ఈ తితలి కానీ, మొన్న పెథాయ్ కానీ వాటిల్లో జన నష్టం దాదాపు 0. లేకపోతే ఎంతో జన నష్టం అయి ఉండేది జాగ్రత్తలు కనుక తీసుకోకపోతే. ఈ వాళ్ళని పని చేయించే విషయంలో కూడా ఒరిస్సా పక్కనే ఉంది మనకి రాష్ట్రం. ఒరిస్సా ప్రజలు ఆనాడు పేపర్లలో కూడా వచ్చినాయి, మనకి ఇలాంటి ముఖ్యమంత్రి ఉండాలి, మనకి తరచూ తుఫాన్లు వస్తుంటాయి, మనకి ఇలాంటి ముఖ్యమంత్రి కావాలి. ఈయన నేరుగా వెళ్ళిపోయి అక్కడే ఉండి అధికారుల చేత పనిచేయించడం, ఆ స్టీరింగ్ ఆ విధంగా చేత పట్టుకోవడం అనేటటువంటిది చంద్రబాబు యొక్క ప్రత్యేకత. ఏ పనైనా సరే ఆయన అనుకున్నది చెయ్యాలనేటటువంటి తపనతో ఉండటం అనేటటువంటిది అక్కడ ముఖ్యం. అట్లాంటి తపన కలిగిన వ్యక్తి కాబట్టే అట్లాంటి చోదక శక్తిగా పనిచేస్తున్న కారణంగానే మనకి మన రాష్ట్రంలో దేశం మొత్తం మీద మనకున్న పాజిటివ్ పిక్చర్ గనక ఒక్కసారి బ్రీఫ్గా చూస్తే రొయ్యల ఉత్పత్తిలో మన దేశం రాష్ట్రంలోనే మొట్టమొదటి స్థానంలో ఉంది. ప్రపంచంలో 3వ స్థానంలో రొయ్యల ఉత్పత్తిలో ఉంది. ఇంధన ఆదాలో మన రాష్ట్రం దేశంలో ప్రథమ స్థానంలో ఉంది. అలాగే విద్యుత్ రంగంలో ఇప్పటికి 26 జాతీయ అవార్డులు వచ్చున్నాయి మన రాష్ట్రానికి. మనకి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే స్టేట్ ఆఫ్ ది ఇయర్ అని చెప్పని ఒక అవార్డు ఉంది. 2017లో స్టేట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు మన రాష్ట్రానికి వచ్చింది. ఇవన్నీ ఇక్కడ ఏమీ జరగట్లేదు, అభివృద్ధి లేదు, అంత అవినీతే, లేకపోతే అది ఇది అనేటటువంటి భాజపా నాయకులు వాళ్ళ నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అవార్డులు ఇవన్నీ మొన్న కూడా ఇచ్చారనమాట. అట్లాగే ఈ పెట్టుబడుల్ని, ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించడం విషయంలో మన రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉంది దేశంలో. పరిశుద్ధ నగరాల్లో విశాఖపట్నం 3వదిగా ఉంది దేశంలో. కారణం ఏంటంటే విశాఖపట్నం మీద సీఎం చాలా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని అక్కడ హుదూద్ తుఫాను వచ్చిన తర్వాత రెనోవేషన్ కార్యక్రమాలు కానీ, మొన్న ఇటీవల కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి కార్యక్రమం ఏంటంటే విశాఖపట్నంలో ప్రతిసారి తుఫాన్లు వచ్చినప్పుడు విద్యుత్ తీగలు గనక బయట స్తంభాలు గనక ఉండేటట్టయితే చాలా నష్టం జరుగుతున్నదని చెప్పని అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ లైన్స్ వేస్తున్నారు. మళ్ళీ మౌలిక సదుపాయాల గురించి మళ్ళీ వద్దాం. అనంత్ గారు, వాస్తవానికి ఈ సంక్షేమ పథకాల అమల్లో కానీ లేకపోతే సాంకేతికత చొప్పించి ప్రభుత్వ పాలనలో లీకేజీలు అరికడతామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. ఈ బడ్జెట్లో కూడా దాదాపుగా పౌర సరఫరాల విభాగంలో 2,500 కోట్ల రూపాయలు లీకేజ్ అరికట్టామని చెప్పారు. ఇది ఎట్లా చూస్తారు దీన్ని? ఇంకేమన్నా సాధ్యమయ్యే అవకాశం ఉందంటారా? ఇంకా అవకాశాలు అంటే ఒకటండి, లీకేజ్ ప్రతి మనిషికి అంటే రావాల్సిన ప్రతి ఒక్కళ్ళకి ఎట్లాగైతే వాళ్ళకి చేరటం ఇంపార్టెంటో, రాకూడని వాళ్ళకి కూడా చేరకుండా వెళ్ళటం చూడటం కూడా గవర్నమెంట్కి ఒక ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది. ఈ 2,500 కోట్లు బడ్జెట్లో అన్నారు కానీ, బట్ 2,500 కోట్లు మరి ఎట్టా వచ్చింది ఏంటి అంటే ఆధార్ లింకేజ్ అని అనుకోవాలి మనం. లీకేజ్ అరికట్టుతున్నట్టయితే మంచిది. కానీ అది ఇవాళ మనం పేపర్లో చూసినట్టుగా జార్ఖండ్లో నెరేగా వాళ్ళకి వెళ్ళాల్సిన ఇది ఇవ్వకుండా అది సేవింగ్ కింద వేసుకుంటే మాత్రం అది తప్పు, అది పొరపాటు అవుతుందన్నమాట. సో ఎటువంటి రకమైన లీకేజ్ ఉందనేది దానికి ఇంకా కొంచెం డీటెయిల్స్ గవర్నమెంట్ ఇచ్చినట్టయితే బాగుంటుంది. ఎందుకంటే మొత్తం మీద సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్కి మనం చూసుకున్న అంటే ఇది మరి సంవత్సరానిక లేకపోతే ఇప్పుడు 4 ఏళ్లలోనా అని తెలీదు, మొత్తం 3,500 కోట్లు ఎంత ఉంది సివిల్ సప్లైస్ బడ్జెట్.
మరి 2,500 కోట్లు లీకేజ్ అని అంటే ఇప్పుడు దాకా అసలు అంత లీకేజ్ ఎందుకు ఉందనేది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. అట్లాగే మనం తక్కిన చోట్ల బాగా వెల్ఫేర్ ఖర్చు పెడుతున్నారు కాబట్టి, అంటే 2,500 కోట్లు అంటే సుమారు 1% ఆఫ్ బడ్జెట్ అనమాట. 1% కన్నా కొంచెం ఎక్కువ. సో అట్లా ప్రతి డిపార్ట్మెంట్లోనూ కనుక అంతంత లీకేజీలు కనుక ఉన్నట్టయితే అది కొంచెం ఇబ్బందికరమైన అంశం. అట్లా చేరకుండా చూసుకోవటం అనేది ఏ మెథడ్ వాడతారు ఏంటనేది గవర్నమెంట్కి ఉంటుంది. సో వెళ్ళాల్సిన వాళ్ళకి బెనిఫిట్ వెళ్లకుండా ఆగటం, కానీ లీకేజ్ అరికట్టడం ఏదైనా సరే మంచిదని, అది అట్లా ఉండాలని కూడా కోరుకోవాలి మనం. ఎందుకంటే ఇట్లా అన్ని డిపార్ట్మెంట్లో కనుక గవర్నమెంట్ సేవ్ చేయగలిగినట్టయితే మనకి అడిషనల్ అమౌంట్ ఉంటుంది, లేదంటే తక్కువ అప్పు తీసుకోవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. అనిత గారు, అంటే ప్రధానంగా ప్రాథమిక రంగం రాష్ట్ర స్థూలోత్పత్తిలో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది. ఇందులో వ్యవసాయ రంగం నుంచి కూడా బాగా భారీగానే వస్తుంది. ఇక్కడ అన్నదాతలకు కానీ లేకపోతే సాగునీటి రంగానికి కానీ పెద్ద ఎత్తున కేటాయింపు చేశారు. కొత్త పథకాన్ని కూడా ప్రకటించారు, రైతు అన్నదాత సుఖీభవ. ఎట్లా ఉంటుందంటారు? ఈ మొన్న సెంట్రల్ బడ్జెట్లో కూడా పిఎం కిసాన్ అని ఒక కార్యక్రమాన్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నట్టు చెప్పారు. 5 ఎకరాలు అంటే 2 హెక్టార్స్ లోపు ఉన్న వాళ్ళందరికీ కూడా సంవత్సరానికి 6,000 రూపాయలు ఇవ్వాలనేది ఒక ప్రోగ్రామ్. ఈ పథకాలు పెట్టడం మంచిదే. ఇప్పుడు తెలంగాణలో కూడా రైతు బంధు పథకం పెట్టారు, ఎకరానికి 8,000 ఇచ్చారు. అయితే 2 ఆస్పెక్ట్స్ అండి. అసలు హూ షుడ్ బి ద బెనిఫిషరీ. ఇప్పుడు మీరు తెలంగాణలో కనుక చూస్తే ల్యాండ్ లార్డ్స్ కూడా 40-50 ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా డబ్బులు తీసుకుని వాళ్ళు ఇంటర్న్ మళ్ళీ డొనేట్ చేశారు, అది వేరే విషయం. కాకపోతే ఒక స్కేల్ అనేది పెట్టుకుని, స్మాల్ స్కేల్ ఫార్మర్స్, మీడియం స్కేల్ ఫార్మర్స్ అని పెట్టుకుని వాళ్ళ ప్రకారం ఇస్తే బాగుంటుంది. ఆస్పెక్ట్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చి స్టేట్ గవర్నమెంట్ ఇచ్చి ఓవర్లాపింగ్ అవుతుంది. సో దీన్ని అవాయిడ్ చేయడానికి క్లియర్ కట్ గైడ్ లైన్స్ కనుక, మొడాలిటీస్ కనుక డెవలప్ చేస్తే నిజంగా అర్హత ఉన్న వాళ్ళకి మనీ అనేది వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే రెండోది సాగునీటి, ఖచ్చితంగా ఇవన్నీ కూడా ప్రైమరీ సెక్టర్స్ కాబట్టి వీటిని కాన్సన్ట్రేట్ డెఫినెట్గా చేయాలి. అలాగే ఎక్కడెక్కడైతే అవసరం ఉందో ఇమ్మీడియట్ నీడ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అలాంటివి, ఇప్పుడు ఈ స్కీమ్స్ లింకేజ్ ఉంది, ఎత్తిపోతల పథకాలు లింకేజ్ చేస్తున్నారు పట్టసీమ లాగా, సో హంద్రీ నివెల్. సో ఇలాంటివి ప్రయారిటీ గుర్తించి ఆ పథకాలను ముందు చేపట్టి మిగిలిన తర్వాత సెకండ్ ప్రయారిటీ ఇచ్చుకుంటూ వెళ్తే ఈ కేటాయింపులకి కొంచెం సార్థకత అనేది డెఫినెట్గా వస్తుంది. అంటే నదుల అనుసంధానం కూడా పెద్ద ఎత్తున ఇది సక్సెస్ఫుల్గా నడుస్తున్నాయి కాబట్టి అదే నేను చెప్పేది, ఐడెంటిఫై చేసి ఎక్కడెక్కడ అవసరం ఉంది. రాయలసీమలో 4-5 స్కీమ్స్ ఉంటాయి, 1, 2, 3 ప్రయారిటీ పెట్టుకోవడం. అలాగే ఉత్తరాంధ్రలో వంశధార, నాగావళి లింకేజ్, ఇలాంటి ప్రయారిటీస్ పెట్టుకుని ఎక్కడ ఇమ్మీడియట్ నీడ్ ఉంది, ఎక్కడెక్కడైతే ఇరిగేషన్ పొటెన్షియల్ ఉంది కాకపోతే చేయలేకపోతున్నాం అనేది పెట్టుకుని ఆ పద్ధతిలో ఈ అలొకేషన్స్ చేసుకుంటే బాగుంటుందేమో. ఫర్ ఎగ్జాంపుల్ పంచాయతీరాజ్ 35,000 కోట్లు పెడుతున్నారు. సో ఇక్కడ కూడా ఇంటీరియర్ ఏరియాస్లో ఎక్కడెక్కడైతే రోడ్లు అవసరం, లేకపోతే ఇంకా డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ అవసరము వచ్చే సీజన్ పెట్టుకుని ఇట్లా ప్రయారిటీస్ ఫిక్స్ చేసుకుని పెట్టుకుంటే 1, 2, 3 గ్రేడ్స్గా డివైడ్ చేసుకుని పెట్టుకుంటే వీటికి సార్థకత ఉంటుంది. అంటే ఒకే దగ్గర డంప్ చేసేయకుండా. సో ఖచ్చితంగా ఆ పద్ధతిలో చేసి మొడాలిటీస్ డెవలప్ చేసుకుని ఇంప్లిమెంటేషన్ చేస్తేనే వీటిని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం అంగీకరించవచ్చు అనేది యాక్సెప్ట్ చేయొచ్చు అనేది నా అభిప్రాయం. కృష్ణారావు గారు, అంటే ఇక్కడ పరిశ్రమల శాఖకు దాదాపుగా 4,114 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది బడ్జెట్లో. అంటే సన్ రైజ్ ఏపీ బ్రాండ్ని సృష్టించడంలో విజయం సాధించిందా? మేక్ ఇన్ ఇండియా అనేది ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలని సెంట్రల్ గవర్నమెంట్ ఫామ్ అవగానే దే కమ్అట్ విత్ సమ్ 4-5 స్కీమ్స్లో మేక్ ఇన్ ఇండియా ఒకటి. అదే త్రోవలో మేక్ ఇన్ ఏపీ అనేది మనం ఇమీడియట్గా క్యాప్చర్ చేసుకొని ఎస్టాబ్లిష్ మేక్ ఇన్ ఏపీ స్పెషాలిటీ అనేది చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశంతో ఒక వినూత్నమైన అట్రాక్టివ్ డెస్టినేషన్ అని క్రియేట్ చేయడానికి జరిగింది. అయితే మేక్ ఇన్ ఇండియా ఈజ్ ఎ ఫెయిల్యూర్. మేక్ ఇన్ ఇండియా ఏమైందంటే ఇదివరకు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో వస్తున్న ఇన్వెస్ట్మెంట్స్ కంటే మేక్ ఇన్ ఇండియా అనౌన్స్ చేసిన తర్వాత వచ్చిన మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లు చాలా తక్కువ ఉన్నాయి. రైట్. ఒకవేళ ఏదన్నా ఇండియాలో ఉన్నాయి అంటే అవి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. అంటే మేక్ ఇన్ ఏపీ సక్సెస్ఫుల్గా వెంచర్ చేయటం జరిగింది. ఎఫ్డిఐ, లార్జెస్ట్ ఎఫ్డిఐ ఇండోనేషియా పల్స్ అండ్ పేపర్ జైంట్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ 24,500 crores తోటి ఏషియా పేపర్ గ్రూప్ మన ప్రకాశం జిల్లాలో రావటం అనేది ఒక మంచి అట్రాక్టివ్ పొజిషన్గా మనం అనుకోవాలి. అలాగే అడానీ గ్రూప్ 70,000 crores తోటి వైజాగ్లో 5GW డేటా సెంటర్ని క్రియేట్ చేయటం ఇంకొక అచీవ్మెంట్ ఫర్ ఆంధ్రప్రదేశ్.
శ్రీ సిటీ, హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ శ్రీ సిటీ. అది కియా మోటార్స్ కానివ్వండి, అనంతపూర్లో హీరో హోండా కానివ్వండి, చాలా పెద్ద పెద్ద యూనిట్స్, ఆల్మోస్ట్ ఇప్పుడు 822 యూనిట్స్ ఆల్ ఓవర్ కొత్తగా వచ్చినాయి. ఇవన్నీ కూడా 2014కి లేవు. అంతకుముందు కూడా 4-5 సంవత్సరాలు ఇన్ని పెద్ద ఇండస్ట్రీలు వచ్చినట్లేవు. అలాగే ఎంఎస్ఎంఈలో కూడా విపరీతమైన డిమాండ్ రావటం, 32,000 కంపెనీస్ ఫామ్ అవటం, 15,000 crores ఇన్వెస్ట్మెంట్స్ జరగటం, ఇవన్నిటికి కూడా దేనికి తార్కాణం అంటే సన్ రైజ్ ఏపీ కానివ్వండి, మేక్ ఇన్ ఏపీ ఏ సక్సెస్ఫుల్ వెంచర్ అనేది మనకు అర్థమవుతా ఉంది. అవే కాకుండా ఈ రోజున ప్రతి 5 phonesలో ఒక ఫోను మన ఏపీలో తయారవుతా ఉంది. అలాగే మంత్లీ 3.5 million phonesని మన ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో తయారవుతా ఉన్నాయి. అంటే కన్జ్యూమర్ ఓరియంటెడ్ ప్రొడక్ట్స్ కూడా ఇది డెస్టినేషన్ అయిపోయింది. అలాగే ఫార్మాలో ఒక 21,573 crores ఇన్వెస్ట్మెంట్ జరుగుతూ ఉంది. అంటే టోటల్గా హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ ఈస్ హ్యాపెనింగ్. ఈ రోజున మనం ఈరోజు బడ్జెట్లో కూడా చెప్పారు, అగ్రికల్చరల్ గ్రోత్ ఒకప్పుడు మనకు ఆల్మోస్ట్ 17.8% ఉండేది. అక్కడి నుంచి ఇట్ ఇస్ రెడ్యూస్ టు 11% నా. అంటే ఓవరాల్ ఇండియా గ్రోత్ వచ్చి 7.3 అయితే 11% తగ్గింది. కానీ ఇండస్ట్రీస్ గ్రోత్ ఇప్పటిదాకా 8.5 ఉండేది పోయిన సంవత్సరం దాకా. లాస్ట్ ఇయర్ నుంచి 9.57% పెరిగింది. వెరాజ్ ఇన్ ఓవరాల్ ఇండియాలో 8.8% మాత్రమే ఉంది. అలాగే 7.1% ఉంది. సర్వీస్ సెక్టార్లో కూడా ఆల్మోస్ట్ సేమ్ థింగ్ మనం కంటిన్యూ అవుతున్నాం. ఎందుకంటే మనకున్న ఎమ్యూనిటీస్లో సర్వీస్ సెక్టార్ మ్యాక్సిమం 44% దాకా మనకి జీడిపి ఇస్తూ ఉంది. అగ్రికల్చర్ సెక్టార్ 34% ఇస్తూ ఉంది. అలాగే ఇండస్ట్రీస్ 22% వస్తాయి. అంటే ఇక్కడ అగ్రికల్చర్ తగ్గినా కూడా ఇండస్ట్రియల్ సెక్టార్ ఇంప్రూవ్మెంట్ కావటం మూలాన, అది ఇచ్చే ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ మూలాన మన ఎకానమీ ఆల్మోస్ట్ డబుల్ అయిపోయింది. 2014-15లో 1,11,000 crores ఉండే బడ్జెట్ ఈ రోజున 2,26,000 అయిందంటే ఇట్స్ బికమ్ మోర్ దాన్ డబుల్. అలాగే మన రెవెన్యూ రిసీట్ కానీ జీడిపి కానీ కూడా డబుల్ అయిన పరిస్థితి 5 సంవత్సరాల్లో. ఏ స్టేట్లో కూడా ఈ 4.5 సంవత్సరాల్లో డబుల్ అయిన జీడిపి కానివ్వండి, డబుల్ అయిన బడ్జెట్ అవుట్లే కానీ జరగలేదు, ఇంక్లూడింగ్ తెలంగాణ. అంటే అంత ప్రోగ్రెసివ్గా ఈ స్టేట్ వెళ్తా ఉంది. దట్స్ వై లాట్ ఆఫ్ అవార్డ్స్ వచ్చినాయి. ఆల్మోస్ట్ జీడిపి యావరేజ్ ద హైయెస్ట్ ఇన్ ఇండియా 10.5% గ్రోత్ తోటి ఈ ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్తా ఉంది. అలాగే సో ఇట్ బికమ్ ఏ అట్రాక్టివ్ బ్రాండ్. ఏపీ ఈజ్ అన్ అట్రాక్టివ్ బ్రాండ్. కాబట్టి మనకి విజన్ ప్రకారం 2022 కల్లా వీఆర్ ఆల్రెడీ ఇన్ 3rd place. సో వీ విల్ మేక్ అనదర్ బై ఫస్ట్ లెవెల్కి 2029 కల్లా రావడంలో పెద్ద విశేషమే ఉండదు. సో విల్ ఈజీలీ కమ్ అనేది నా ఉద్దేశం. వైద్యనాథ్ గారు, డిజిటల్ ఇండియాలో భాగంగా చేపట్టిన ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు రాష్ట్రంలో మన ఏపీ చాలా అగ్రస్థానంలో ఉంది. దాన్ని అనుసంధానించడం పరిస్థితి ఎట్లా ఉందంటారు రాష్ట్ర పరిస్థితి? ఇప్పుడు డిజిటల్ ఇండియాలో భాగంగా చేపడుతున్నటువంటి చర్యలు మన రాష్ట్రంలో ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మీద ప్రత్యేక శ్రద్ధ ఉన్న ముఖ్యమంత్రి ఉండటం వల్ల అవి పూర్తి ఫలితాలు ఇక్కడ ఇస్తున్నాయి. ఈ పూర్తి ఫలితాలు అనేటటువంటివి మనం విశాఖపట్నం ఎదుర్కొన్న 3 తుఫాన్లు, శ్రీకాకుళం పెతాయి అనుకోండి, విశాఖపట్నం ఎదుర్కొన్న అంతకుముందు 2 తుఫాన్లు, వాటిల్లో మానవుల ప్రాణాలు కోల్పోవడం అనేటటువంటిది మినిమం స్థాయిలోకి తీసుకురాగలిగాం. రెండోది ఆస్తి నష్టం నివారించగలిగాం. అదేవిధంగా మళ్ళీ దాని పునర్నిర్మాణ కృషి చాలా క్విక్గా చేయగలగటం, ఇవన్నీ కూడా ప్రధానంగా సాంకేతిక పరమైనటువంటి విప్లవం ద్వారానే సాధ్యమైంది. ఈ మధ్య నేరస్తుల్ని పట్టుకోవటం కానీ, అలాగే ఈ ట్రాక్ చేయటం, ఇది హంతకులు కానీ లేకపోతే దొంగలను కానీ అట్లాంటి వాళ్ళని ట్రాక్ చేయటం, ఇవన్నిట్లో కూడా సాంకేతిక పరిజ్ఞానం మనకెంతో ఉపయోగపడుతున్నది. ఇది ప్రత్యేకంగా మన రాష్ట్రంలో కనపడుతున్నటువంటి విషయం. ఈ సీసీటీవీ కెమెరాలు వాటిని పెట్టి అన్ని ఇన్స్టిట్యూషన్స్లో కూడా అటువంటి ఏర్పాట్లు చేయటం, ప్రత్యేకంగా పరిశీలనకు కొన్ని బృందాలు ఏర్పాటు చేసి సీసీటీవీలు తొలగిస్తే దాన్ని ఒక తప్పుగా వాళ్ళని శిక్షించే కార్యక్రమం అలా జరుగుతూ ఉన్నందువల్ల ఇది కూడా ఇదవుతుంది. ఈ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకి అన్నిటికీ కూడా లక్ష్యాలు ఏర్పాటు చేసి
మన రాష్ట్రానికి 23,000 కిలోమీటర్ల ఫైబర్ ట్రంక్ అనేటటువంటిది ఏర్పాటు చేయాలని చెప్పిన లక్ష్యంగా ఇస్తే ఆ లక్ష్యాన్ని 9 నెలల్లోనే మన రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసి దేశంలోకెల్లా ఒక వినూత్నమైనటువంటి పోకడగా ఇది చేయగలిగింది. ఇప్పుడు ఈ బడ్జెట్ ఎలకేషన్స్ లో అంతకుముందు సంవత్సరపు బడ్జెట్ మీద 18.38% గ్రోత్ ఇచ్చి ఇప్పుడు బడ్జెట్ ఎలకేషన్ చేశారు ఫండ్స్. ఇవన్నీ కూడా సద్వినియోగం అవుతాయనే నమ్మకంతో ఉన్నాను. మన జీడిపి ఇప్పటికే 11.28ని టచ్ అయింది. ఇది ఇంకా మున్ముందు ఇంకా పెరిగి మన రాష్ట్రం అతి త్వరలోనే దేశంలో మొట్టమొదటి రాష్ట్రంగా అన్ని విషయాల్లో మొట్టమొదటి రాష్ట్రంగా ఉండగలదని చెప్పని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తాం. మొత్తం మీద ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టిన బడ్జెట్ మొత్తం సమ్మిళిత సమగ్ర బడ్జెట్గా ఉందని చెప్పి చర్చలో పాల్గొన్నటువంటి నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇది బడ్జెట్పై ప్రత్యేక చర్చా కార్యక్రమం. నమస్కారం.